ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికి జై మెహర్ బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. బాబా కీ జై. జై మెహర్ బాబా. ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా. శాశ్వత అవతార్ మెహర్ బాబా కీ జై బాబా. मजान दे चुनो चरादम के बंदे कबू ले जान हर सुकान के सुल्तान गुफ्त विष्णवी सुकान अहले हो अबू के कताय सुकान के नाज़ बरा कताइन जात बंदे पीर मगोहनम के आलम बिरहद फिर हर को आय अनाय पाशा Maza Shamsuddin Muhammad Hafiz Diaz, General Beloved Baba की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Being a fortunate slave cannot every command of the master without any question of why and what. About what you hear from the master, never say is right. Because my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the man who has released me from ignorance. Whatever my master does, I am benefit to or can. రాజా సంస్కృతి అభిజీ శిరాజ్. శాశ్వత ప్రీతం అవుతాయి బాబా జై. అందుకే మెహర్ బాబా. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బాణి గురువు పాలించును. గురువు నుండి వినదాన్ని ఎన్నడూ తప్పు అని అనుకు. అంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఏంటి, ఆ లోపం ఉన్నది. అజ్ఞాన భ్రమ నుండి నన్ను నా గురువుకు నేను బానిసను. నా గురువు నుండి వినిన దాన్ని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకు అర్థం చేసుకోలేని అసమర్థత, ఆ లోపం ఉన్నది. మొహమ్మద్ హఫీజ్. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుడిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. షంసుద్దీన్ మొహమ్మద్ హఫీజీ షిరాజ్. ఎటర్నల్ బిలవెడ్ దార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. మెహర్ బాబా మాకు అవకాశం కల్పించినటువంటి సంకీర్తన బాబ్జీ గారు అందించింది. అందించే ప్రయత్నం చేస్తున్నాను. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం ధరించే సమయమే విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం ధరించే సమయమే విరామం ఐహిక వాంఛల వలలో తగిలి జన్మహాస్యం మరచి దయనింది
నేర్పిన మన నిత్య జీవనకు లక్ష్యము నేవే మరచి ఆశామోహపు సంసారంలో సతమతమయ్యవేళ మరుపోయి నామం ధరించే సమయ విరామం మే ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయినా ధరించే సమయమే విరామం మానవ సేవే మాధవ దివ్యోక్తుల మతలచి ఈతాద్వేషపుడగ్ని జ్వాలలను ప్రేమ పయోధిని ముంచి సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం మరువకోయినా ధరించే సమయమే విరామం మేర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం ధరించే సమయమే విరామం దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి దుస్థితిలో గల దీన జనాలిని ప్రేమించుట కనుభూతి స్వార్థంలో భవించు ఫలితం మరువకోయమం ధరించే సమయ విరామం మేరు ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఎన్నో జన్మ సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం ధరించే సమయమే విరామం ఈ సంకీర్తన యొక్క నాకు అర్థమయ్యే రీతిలో నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రభుని పద సేవనం అంటే పద సేవనం అంటే భగవంతుని యొక్క ఆ పదాల యొక్క సేవనం అంటే మనము స్వీకరిస్తాం అన్నమాట. ఇప్పుడు మెహరోపాసనంలో కూడా మనము ఇన్ని రోజులుగా సేవిస్తున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు నీరు తాగల్లా అన్నా కూడా మనం ఎంతో ఇష్టంగా ఏదన్నా మనకి ఇష్టమైన చేసింది పద సేవనం, బాబా యొక్క పదాలని మనం ఆస్వాదిస్తున్నాం కాబట్టి మెహర్ పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం. ఉత్కృష్ట మానవ జీవనం అంటే మానవ జన్మ మనకి ఉన్నతమైంది. మనకి మెహరోపాసనంలో భాగంగా గాడ్ స్పీచ్ లో కూడా గొప్ప మాధ్యమంగా మనం గుర్తిస్తే అవగాహన కలిగితే ఈ మానవ జీవనం అనేది ఉన్నతమైంది అని మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారితో అనుబంధం. ఎన్నో జన్మల అంటే మనము నైన్త్ చార్ట్ లో మనకి గురువాత్మని మనము అబ్జర్వ్ చేస్తే మనకి అవతారం నుంచి మనము విడపడినప్పటి నుంచి మళ్ళీ అవతారంలో కలిసిన వరకు ఎన్నో జన్మలు అంటే నుంచి కూడా మనకి అనుబంధం అనేది కొనసాగుతూ ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరవకోయి నామం అంటే బాబా నామం మర్చిపోకూడదు. అంటే నామం గురించి ప్రీవియస్ మెహరోపాసనంలో మనకి హరి అన్నయ్య అందించాడు. ఆ నామం యొక్క విశిష్టత మనకి హనుమంతుని ద్వారా మనము హనుమంతుని గుర్తు చేసుకుంటే ఎక్కడ చూసినా కూడా నామంని వాళ్ళు హనుమంతుల వారు ఎదికేవాళ్ళ. ఏ పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అట్లా తరించి మనకి దారి చూపించినారు అనమాట. మరవకోయి నామం తరించే సమయం ఈ విరామం అంటే మన మానవ జన్మ వచ్చిందే తరించడానికి. మనకి ఇక్కడ తినడం తిరగడం తొంగోవడం తినడం తిరగడం తొంగోవడం కాగా తరించాలన్నమాట. ఈ తరించే సమయం ఈ అంటే ఈ విధాన సమయంలో
తరించాలా అని అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఐహిక ఐహిక వాంఛల ఐహిక వాంఛలో తగిలి జన్మ రహస్యం మరచి. ఐహిక వాంఛలు అంటే ఈ ప్రపంచంలో, ఈ భౌతికంగా దీంట్లో ఈ భ్రాంతిలో వాటిని పట్టుకొని వేలాడుకోకుండా జన్మ రహస్యం తెలుసుకోవాలా. అంటే జన్మ రహస్యం తెలుసుకోవాలంటే మనకి 9th చార్ట్ లోనే ఏ నుండి జెడ్ కావాలట. అంటే పరిణామ ప్రక్రియ నిన్నటి నా కథ దాటుకొని నిన్నటి నా జరిగిపోయినటువంటి పరిణామ ప్రక్రియ, ఇప్పుడు జరుగుతున్నటువంటి పునర్జన్మ ప్రక్రియ దాటుకొని రేపటి నా కథ 3 కథలు ఉన్నాయి. నిన్నటి, ఇప్పటి కథ, రేపటి కథ. అంటే పునః భగవంతునిలో ఐక్యమయ్యేదన్నమాట. అలాంటిది ఆ జన్మ రహస్యం అదంతా మనకి బాబా తెలియజేస్తున్నాడు. అదే మర్చిపోకుండా మనం దైనందిన నిత్య జీవితపు లక్ష్యం అన్నమాట. అది మర్చిపోకుండా ఆశామోహపు సంసారంలో పడిపోకుండా సతమతమయ్యేది వేళ ఆశామోహం సంసారంలో పడిపోయి ఇదంతా జన్మ రహస్యాన్ని మర్చిపోతున్నాం అన్నమాట. అందుకోసము మరవకోయి నామం ఇట్లా చేయకోకుండా, భ్రాంతికి తగులుకోకుండా, ఈ దీంట్లో ఉండుకోకుండా మన మరవకోయి నామం ధరించే సమయం విరామం అని అంటున్నాడు అనమాట. ఇంకా 2వ చరణం వచ్చేసి మానవ సేవే మాధవ సేవ. ఇవి సూక్తులు అన్నమాట. అంటే మానవ సేవే సేవ అంటే సేవ, అది కొంచెం మాధవ సేవ అంటే మానవ సేవ చేస్తేనే మాధవునికి, ఆ దైవానికి మనము సేవ చేసినట్టు అని మనము మదిలో తెలిసి, మన హృదయంలో తెలిసి ఈర్ష్య ద్వేషపు అగ్ని జ్వాలలను ప్రేమోపయోధిని ముంచి. ఈర్ష్య ఇవన్నీ అగ్ని జ్వాలలు అన్నమాట. అవి మన ప్రయాణానికి అంటే ఉన్నతాత్మగా ఎదగడానికి, భగవంతుడిలో చేరడానికి ఇవన్నీ కూడా అడ్డంకులు అనమాట. ఈ జ్వాలలు లాంటివి అనమాట. అంటే అవి ఈర్ష్య ద్వేషము మనకి అగ్ని మాదిరి కాల్చేస్తుంటాయి. అవి నిరంతరము. అంటే ఇవి సహకరించని సంస్కారాలు అన్నమాట. ఈ సంస్కారాలని పక్కన పెట్టేసి ప్రేమోపయోధిని ముంచి, ప్రేమలో అవన్నిటిని ముంచి సోదర మానవ సేవా భాగ్యం, అందరినీ కూడా సేవా భాగ్యంతో మనం చూసుకుంటూ ఈశ్వర సేవా ఫలితం, ఈ భగవంతుడిలో సేవ చేసుకుంటూ ఫలితం అన్నమాట. అది నాకు. ఇంకా మళ్ళీ లాస్ట్ చరణం వచ్చేసి దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి. అంటే మనస్సు అనేది మనల్ని ఎంతో విధంగా మాయ అనేది దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి. మాయ మనకి ఎన్నో విధాలుగా, అంటే మాయ అంటే భ్రాంతి, ఎన్నో పరీక్షలు పెడతా ఉంటుంది. ఆ పరీక్షలను అన్నింటినీ కూడా మనం జయించి మనకి బయటికి రావాలా. దుస్థితిలో కనుక దీన జనాలను ప్రేమించుటకు అనుభూతి. అంటే అన్ని మోస్ట్ సోల్స్, ఫ్యూ సోల్స్ అందరూ పరమాత్మలోనే ఉంటారు కాబట్టి వాళ్ళని ప్రేమించుటకు అనుభూతి. బాబా అందరూ కూడా పరమాత్మలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళని అందరినీ ప్రేమించినాడు కాబట్టి అది అర్థమైంది. స్వార్థం రోజు త్యాగం చూపి అనుభవించు ఫలితం. ఇక్కడ స్వార్థం అంటే మన కోసమే మనము, ఇక్కడ మనకి స్వార్థం అంటే మనకి బయమంగళాలు ది బెస్ట్ గా ఉండాలా అని చెప్పినాడు బాబా మనకి. త్యాగం అంటే ఇంద్రియ పైన పరమైనటువంటి జీవనం వదిలేసి ఆత్మ జీవనం కొరకు ఇంద్రియ జీవనం రియల్ త్యాగం అంటే పరిత్యాగం చూపే అది అది అర్థమైంది. అనుభవించు ఫలితం ఈ మరవకోయినాము భరించే సమయం విరామం. నాకు ఎంతవరకు అర్థమైంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నాను కానీ గుర్తుగా కొన్ని వస్తున్నాయి. ఇంతవరకు మనకి ఆంజనేయులు
ఏది గుర్తు రావటం లేదని చెప్తూనే అన్ని విషయాలు చక్కగా మనందరికీ తనకు అర్థమైనంతగా వివరణ ఇవ్వడం జరిగింది. గొప్పగా సాహిత్యాన్ని గొప్పగా ప్రయాణం చేశారు కాబట్టి అంతలా గొప్పగా అందించగలిగారు. కాబట్టి బాబ్జీ గారి చేత అందించబడినటువంటి గొప్ప సాహిత్యం అంతా కూడా అవతారుడు అందించినటువంటి ఆ యొక్క మౌనం యొక్క శబ్దానికి సంబంధించినటువంటి మాటల ఒక సారాన్ని తెలియచేస్తుందండి. ఇదంతా కూడా అంటే ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అవతారుడు అంటే, మాట విననటువంటి తన బిడ్డకి అవతారుడు తనలా తయారవ్వాలి అని ఆరాటపడేటువంటి ఆ తండ్రి యొక్క తపనని ఈ విధంగా ఈ యొక్క పాట రూపంలో బాబ్జీ గారి ద్వారా మనందరికీ అందించడం జరిగింది ఈ గొప్ప సాహిత్యం అనేది. ఎందుకంటే ఈ పాట ఒక సారమంతా ఒకసారి మనం గనక గమనిస్తే రెండు విషయాలు ఉంటున్నాయండి. రెండు విషయాలు అంటే నాకు అర్థమైనంత వరకు, నేను ప్రయాణం చేసినంత వరకు నేను అర్థం చేసుకుంటున్న విషయం ఏంటి అన్నప్పుడు రెండే చెప్తున్నారు ఇక్కడ. ఏంటి అన్నప్పుడు, మర్చిపోతున్నావు. ఒకటి, ఈ లోకంలోకి వచ్చాక నువ్వెవరో నువ్వు మర్చిపోతున్నావు. అంటే గుర్తుంచుకోవాల్సిన వాడిని గుర్తుంచుకోలేకపోతున్నావు. అంటే ప్రతిసారి మర్చిపోతున్నావు. అంటే నీకు లోకనామం గుర్తు ఉంటుంది తప్ప నీకు లోకేశుడి నామం మాత్రం గుర్తుండటం లేదు. అంటే మర్చిపోతున్నావు. అంటే ఏ నామమైతే నిన్ను తరింపచేస్తుందో, ఏ నామమైతే నిన్ను ఉద్ధరిస్తుందో, ఏ నామమైతే నీ జీవితాన్ని నీ జన్మని సరిదిద్దుతుందో అటువంటి నామాన్ని గుర్తుంచుకో అనే ఒకే ఒక్క మాటని అవతారుడు ఇక్కడ బాబ్జీ గారి సాహిత్యం ద్వారా మనందరికి అందిస్తున్నాడు. మనందరికంటే నేను అది కూడా చెప్పను, నా వరకు తీసుకుంటే వ్యక్తిగతంగా కొన్ని విషయాలు. సో ఇప్పుడు నేను అర్థం చేసుకున్నంత వరకు నువ్వు గుర్తుంచుకోవాలి. ఎవరి నామాన్ని గుర్తుంచుకుంటే ఇంక ఎవరి నామాలనేది నీకు గుర్తు రాకుండా మరచిపోగలుగుతావు. ఎందుకంటే ఎవరి నామంలో మునిగి మైమరిచిపోవడం వల్ల లోకమంటూ ఉంది, ఆ లోకంలో నాకంటూ కొంతమంది ఉన్నారనేటువంటి స్పృహ కూడా కోల్పోయి అలా లోకాన్ని మరిచిపోయి మైమరిపించే ప్రేమ ఏదైనా ఉంది అంటే అది కేవలం భగవన్ నామమే. కాబట్టి ఒక్కటే చెప్తున్నాడు మనకి ఈ యొక్క గొప్ప సాహిత్యంతో కూడిన ఈ పాట ద్వారా మనకి బాబ్జీ గారి ద్వారా ఈ సాహిత్యం మనకి అందించడం జరిగింది అవుతాడు. కాబట్టి ఫస్ట్ పల్లవిలు ఏం చెప్తున్నా అంటే మనకి మెహర్ ప్రభుని పద సేవనం. సో ఇంతకుముందు మనకి ఆంజనేయులు చెప్పినట్లుగానే అంటే ఎవరి పదాలు ఎవరి మాటల్ని సేవ చేయాలి. సాధారణంగా మనకి ప్రతి మెహరోపాసన ముందు హఫీజ్ చెప్పినటువంటి ప్రతిసారి అది స్మరించుకుంటున్నాం. ఎందుకంటే అవతార పురుషుడు కోరుకునేటువంటిది ఏదైనా ఉంది అంటే ఈ 3 మాటలే. ఎందుకంటే ఎక్కడైనా తనకిష్టమైతే చూడండి, సాధారణంగా ఒక వ్యక్తికి ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ వ్యక్తికి తనకంటూ గది పెట్టుకుంటాడండి. అంత కష్టపడి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, చిన్న ఇల్లు కట్టుకున్నా కూడా తనకంటూ ఒక గది పెట్టుకుంటాడు. ఎవరు? ఆ కట్టించిన వ్యక్తి ఎంతో కష్టపడి సంపాదించుకొని ఆ డబ్బులు కూడబెట్టుకొని పైసా కూడబెట్టుకున్నటువంటి ఆ డబ్బుని ఏం చేస్తాడంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. సాధారణంగా ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అన్నీ కట్టుకుంటాడు. ఒక వంటిల్లు, హాలు అంతా కట్టుకుంటాడు. కానీ అతనికి అవకాశం ఉంటే ఏం చేస్తాడంటే తనకంటూ, ఎందుకంటే నాకంటూ ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకంటూ ఒక గది కావాలి అని కట్టుకుంటాడు. సో గదిలో ఏం చేస్తాడంటే తనకిష్టమైనలా మలుచుకుంటాడు. తనకు టేబుల్ ఎక్కడ ఉండాలి, తన బెడ్ ఎక్కడ ఉండాలి, కూర్చోడానికి కుర్చీ అలా ఎక్కడ ఉండాలో, అంటే ఆ గది వరకు అతనికి సంబంధించినంత వరకు. మిగతా కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ చాయిస్ అనేది హాలు, మిగతా ఇల్లు ఎలాగున్నా పర్లేదు, కానీ తనకంటూ చాయిస్తో తన గదిని ఆ వ్యక్తి మలుచుకుంటాడు. అంటే ఎవరైనా తనకంటూ ఒక గది పెట్టుకున్నాడు అంటే తనకిష్ట ప్రకారము తన ఇష్టానుసారంగా మలుచుకుంటాడు ఆ గదిని. ఇదే విషయము నేను వ్యక్తిగతంగా గమనించినప్పుడు మెహరాబాద్లో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో గడిపేటువంటి ప్రక్రియలో భాగంగా ఆ పక్కనే ఉన్నది ఆయన గది. వ్యక్తిగతంగా నాకేమనిపిస్తుంది అంటే అది గది కాదు, బాబా మది అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆ గదిలోకి వెళ్తే సాధారణంగా ఆ గదిలోకి వెళ్తే ఎవరి గది అది? బాబా గది.
సో బాబా గదిలో ఎవరిది ఉండాలి? బాబాకి సంబంధించిందే ఉండాలి. ఒకరి గదిలోకి మనం వెళ్ళాము అంటే ఆ వ్యక్తికి ఏదైతే ఇష్టంగా అనుకుంటున్నాడో, తను ఎలా చాయిస్ లాగా ఉండాలనుకుంటున్నాడో, ఏది ఎక్కడ ఉండాలి అనేది తన ఇష్ట ప్రకారంగా నడుచుకుంటాడు ఆ గదిలో. కానీ బాబా గదిలోకి వెళ్ళేసరికి మనకి వెంటనే పలకరించేది అవతార పురుషుడు యొక్క స్ట్రక్చర్ కానీ కొన్ని చిత్రపటాలతో పాటు కూడా అవతారుడు అవతరించినప్పటి నుండి దాదాపు ఈ 74 సంవత్సరాల 11 నెలల 7 రోజుల పాటు ఆయన అవతారం మొదలయ్యింది ఒక సద్గురు యొక్క మాటతో. ఆయన అవతారం చాలించింది కూడా ఒక సద్గురు యొక్క మాటతోనే. ఈ యొక్క మధ్యలో కూడా ఎక్కువ సార్లు అంటే చాలా, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ప్రయాణం చేసిన దాని ప్రకారం ఏ సద్గురు గురించి కూడా రిపీట్ చేయనంతగా ఎక్కువగా రిపీట్ చేసింది హఫీజ్ గురించి. కాబట్టి హఫీజ్ గురించి చెప్తున్నప్పుడు అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు అంటే బాబా గదిలో హఫీజ్ ఉన్నాడు. బాబా గదిలో ఎవరున్నారు? హఫీజ్ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? బాబా తన మదిలో హఫీజ్ని ఎందుకు పెట్టుకున్నాడు అంటే తను ఏదైతే మైవిష్ రూపంలో చెప్పాడో, అంటే తన బిడ్డ ఎలా ఉండాలి, తన బిడ్డ నుండి ఒక తండ్రిగా ఆ పరమాత్ముడు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి విషయాల్ని 3 మాటల్లో చెప్పాడు మనకి అక్కడ హఫీజ్. ఇక్కడ హఫీజ్ ఎవరు అంటే, ఎందుకంటే అక్కడ ఒక పరిపక్వత కలిగిన శిష్యుల్లా మాట్లాడుతాడు. అక్కడ తను ఒక గురువుగా మాట్లాడండి. అందుకే మీరు బోర్డులో చూస్తే కూడా ఒక పర్ఫెక్ట్ మాస్టర్ హఫీజ్ అని ఉండదండి, జస్ట్ హఫీజ్ అనేది ఉంటుంది. కారణం ఏంటి అన్నప్పుడు ఆయన ఒక పరిపక్వత కలిగిన శిష్యుడు. అంటే గురువు సాన్నిధ్యంలో గడుపుతూ గురువు యొక్క తత్వాన్ని నరనరాల జీర్ణింప చేసుకున్న శిష్యుడు మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే మాట్లాడాడు ఆ 3 కప్లెట్స్లో, ఆ 3 ద్విపదల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రపంచానికి గురువు యొక్క గొప్పతనం చెప్పింది ఆ గురువు కాదండి, ఆ గురువు యొక్క సేవలో, ఆ గురువు యొక్క ప్రేమలో పరిపక్వత కలిగినటువంటి ఆ శిష్యుడే మాట్లాడుతాడు. అందుకే అత్తర్ అనేటువంటి గురువు ఎంత గొప్పవాడో కేవలం హఫీజే చెప్పగలిగాడు. స్వామి సమర్థ రామదాస్ యొక్క గొప్పతనం అనేది తన శిష్యుడైనటువంటి కళ్యాణ్ స్వామి మాత్రమే చెప్పగలిగాడు. ఇలా మనం ప్రతిసారి కూడా ఒక్కొక్కరిని కూడా మనం ఇలా అబ్జర్వ్ చేస్తే షాంసే తబ్రీజ్ అనేటువంటి గురువు ఎంత గొప్పవాడో మౌలానా జలాలుద్దీన్ రూమి అంత గొప్పగా చెప్పగలిగాడు. ఇదంతా గొప్పగా చెప్పడానికి అసలైన కారణం ఏంటి? ఒక మూలాన్ని పట్టుకోగలిగితే అంటే వాళ్ళందరూ కూడా ఆ పరిపక్వత ఎలా వచ్చింది ఆ శిష్యులకి అంటే కేవలము వాళ్ళ గురువులు చెప్పినటువంటి పదాలకి సేవ చేయడం వలనే. పద సేవనం అంటే ఏంటి? ఇక్కడ కేవలం గురువుని సేవ చేయడం కాదు, ఇది విధేయత. చాలా గొప్ప పదం వాడారండి ఇక్కడ, చాలా గొప్ప పదం మనకి ప్రయోగించారు బాబ్జీ గారు. పద సేవనం, ఎందుకంటే మెహర్ ప్రభుని సేవనం అనొచ్చండి డైరెక్ట్గా, కానీ పద సేవనం అంటే ఎందుకంటే భగవంతుడికి నువ్వు సేవ చేయడం అనేది రకరకాలుగా సేవ చేస్తావు. ఒక పూజ ద్వారా సేవ చేస్తావు, ఒక కర్మకాండ ద్వారా నువ్వు సేవ చేస్తావు, నేను చేస్తున్నాను అనేటువంటి కర్త భావనతో నువ్వు సేవ చేస్తావే తప్ప ఆయన చెప్పిన మాటని నువ్వు ఎంతవరకు సేవిస్తున్నావు. ఆయనకి సేవించడం ఇంపార్టెంట్ కాదు, అది అవుతాడు అన్నాడు. నన్ను ప్రేమించడం ఇంపార్టెంట్ కాదు, నేను చెప్పిన మాటని ఎంతవరకు నువ్వు అర్థం చేసుకున్నావు, అర్థం చేసుకొని ఎంతవరకు నువ్వు జీర్ణింప చేసుకున్నావు అనేది నాకు ముఖ్యం. నీ వరకు నన్ను ప్రేమించడమే ముఖ్యము నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను చెప్పిన మాటని ఎంతవరకు నువ్వు ఆచరణాత్మకంగా పెడుతున్నావు అనేది నాకు ముఖ్యం. కాబట్టి ఎప్పుడు జరుగుతోంది? సేవ చేయాల్సింది భగవంతుడికి కాదండి, గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన సంతోషపడేది ఆయనకు సేవ చేస్తేనో, ఆయనకి దండం పెడితేనో, లేకపోతే ఆయనకి రెస్పెక్ట్ ఇస్తేనో భగవంతుడు సంతోషపడ్డాండి. ఆ భగవంతుడు నువ్వు ఎందుకంటే నువ్వు ఇచ్చే మర్యాదల కోసం ఆయన రాలేదు. అవతాడు అదే చెప్తాడు అనేక సందర్భాలలో కూడా. బాబా ఎక్కడికైనా దర్శనానికి వెళ్తున్నప్పుడు, కొన్ని ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు, బాబా వస్తున్నాడు అండి, స్వయంగా అవతార పురుషుడు అండి మన ఊరికి వస్తున్నాడు, సో ఆయన సాక్షాత్ భగవంతుడు అండి మన ఊరికి వస్తున్నాడు అని ఎక్కడో అంటే అస్సలు డబ్బు లేనటువంటి నిరుపేదలు కూడా అప్పు చేసి మరి ఆయన కోసం ఒక డాంబరికము ఒక ఊరికి అలా చేయడానికి చాలా వరకు ఒక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. బాబా వస్తారు కాబట్టి ఒక మహారాజ్ చైర్ కానీ, బాబాకి డిజైన్ చేయడం కానీ, ఇలా రకరకాలుగా ఎంతో ఖర్చు పెడుతూ ఎంతో సమయం అంతా పెడుతూ ఉంటే, కానీ అవతాడు వచ్చేసరికి ఏం చేశాడంటే ఇంతకు మించినటువంటి ఒక గొప్ప వైభవమే అక్కడి నుంచి నేను విడిచిపెట్టి వచ్చాను. పరబ్రహ్మ స్థితి అనేటువంటి అంత గొప్ప వైభవానికి మించిన వైభవం నాకు విశ్వంలో ఎక్కడ లేదు. దాన్ని విడిచిపెట్టి వచ్చింది నువ్వు ఇలా మహారాజ్ చైర్లో కూర్చోమని చెప్పుకుంటే కూర్చోడానికి కదా, నీతో పాటు నేను నేల మీద కూర్చుంటానని సాక్షాత్ అవతాడే వచ్చి నేల మీద మట్టిలో కూర్చున్నాడండి.
ఎందుకంటే ఎందుకంటే నా స్థితి నుంచి నీ స్థాయికి వచ్చాను. ఎందుకు వచ్చాను? నీ స్థాయి నుండి నా స్థితికి తీసుకెళ్తాను. అది ఎప్పుడు జరుగుతోంది? కాబట్టి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, నాకు మర్యాద ఇవ్వడం కాదు, నేను చెప్పిన మాటకి నువ్వు ఎంత సేవ చేస్తున్నావు. భగవంతుడి సేవ చేయడం ఇంపార్టెంట్ కాదండి, భగవంతుడి మాటకి సేవ చేయాలి. అప్పుడే నువ్వు విధేయుడు అవుతావు. అంటే దీని అర్థం ఏంటి? భగవంతుని సేవ చేయడం వల్ల నువ్వు ప్రేమికుడు అవుతావేమో తప్ప, కానీ అదే భగవంతుడి యొక్క పద సేవనం చేసావంటే ఖచ్చితంగా నువ్వు విధేయుడు అవుతావు. ఎందుకంటే ఆయన చెప్పినట్లే నువ్వు ఆచరించగలిగావంటే ఆయన సంతోషపడతాడు. ఆయన ప్రేమిస్తే నువ్వు సంతోషపడతావేమో, కానీ ఆయన చెప్పింది కనుక ఆచరించగలిగితే నీ వలన ఆయన సంతోషపడతాడు. కాబట్టి మెహర్ ప్రభుని పద సేవనము. కాబట్టి ఆ పదాలు, అందుకేం చెప్పాడు మన లాస్ట్ టైం కూడా మనకు, అన్నమయ్య ఎప్పుడు నిత్యముక్తుడివి, రేపు జీవన్ముక్తి కలుగుతుందా లేకపోతే నీకు మోక్షము ముక్తి కలుగుతుందా అనేది సెకండరీ. అది జరగచ్చు జరగకపోవచ్చు, అది అసలు నీకు సంబంధమే లేదు, దాని గురించి అసలు పట్టించుకోకంటాడు అన్నమయ్య. కానీ ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఇంకా ఏ భూమికల మీద వెళ్ళకపోయినా, అధమ భూమికలు దాటుకొని ఉన్నత భూమికల వద్దకి వెళ్ళలేకపోయినా, ఏది చేయలేకపోయినా ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నిత్యముక్తుడుగా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచే అన్ని పనులు చేస్తూ ఎవరితో తగులుకోకుండా, ఎటువంటి బంధనాలు ఇరుక్కోకుండా, ఎవరిని తగులుకొని వేలాడకుండా ఎలా ఉండొచ్చు? నువ్వు నిత్యముక్తుడుగా ఉండొచ్చు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటండి? ఒక జీవుడు నిత్యముక్తుడుగా ఉండాలంటే మనకి గతంలో అన్నమయ్య అందించినటువంటి వాక్యం ఏంటండి? ఎస్ అని చెప్పారు జేమ్యారు. కోరిక తన బ్రతుకు గురు వాక్యాధీనమైతే మూరతోపు లేని నిత్యముక్తుడు తానే అన్నాడు. ఫెంటాస్టిక్ అండి. సో ఇక్కడ ఏం చెప్పాడు మనకి అన్నమయ్య చెప్పింది కూడా, ఎందుకంటే కోరిక తన బ్రతుకు. ఎందుకంటే ప్రతి జీవుడు తన బ్రతుకులో అనేక కోరికలు ఉన్నాయి. కోరికలు లేనటువంటి వాడు ఈ లోకంలో, ఈ భూమి మీద ఎవరు ఉండడు. సాధారణంగా ఉండేది రెండు రకాల కోరికలు. ఒకటి నిజమైన కోరిక, లేకపోతే అబద్ధమైన అసంఖ్యాకమైన కోరికలు. రెండే ఉండేది. ఒకటి నిజమైన కోరికతో ఉండే సాధకుడు, లేకపోతే అసంఖ్యాకమైన అబద్ధపు కోరికలతో ఉన్నటువంటి సాధారణటువంటి జీవుడు. ఇద్దరు ఉండేది కోరికలతోనే. కాబట్టి నిజమైన కోరికతో ఉన్నవాడు తరిస్తాడు, అబద్ధమైనటువంటి అసంఖ్యాకమైన కోరికలతో ఉన్నవాడు మళ్ళీ పునర్జంలో పడతాడు. అంతే తేడా, ఇంకేం లేదు. కాబట్టి నీ జీవితంలో, నీ బతుకులో అనేక కోరికలు ఉన్నాయి కదా, ఒక్క కోరిక ఇది పెట్టుకునే ప్రయత్నం చెయ్యి. ఒకే ఒక కోరిక తన బ్రతుకులో ఉన్నటువంటి ఒక కోరిక కలిగి కోరికలు కాదండి, కోరిక, డిజైర్ అన్నాడు అన్నమయ్య. ఏముండాలి? ఈ 3 సెంటెన్స్ని కలిపాడండి. 3 చెప్పాడు. ఏం చెప్పాడు? గురువు, వాక్యము, ఆధీనము. అదేంటండి? మెహరోపాసన జరుగుతోంది కదా, గురువు అనేటువంటి మెహర్ బాబా మాట్లాడుతున్నాడు, ఆయన అందించే వాక్యము ఉంది కదా, గురువు వాక్యము ఉందండి. కానీ ఆ గురు వాక్యం అనేది కూడా నేను ఆచరణలో పెట్టలేకపోతున్నాను. వాట్ ఈస్ ప్రాబ్లం? నా ప్రాబ్లం ఏంటి అంటే, గురువు అనేటువంటి మెహర్ బాబా ఉన్నాడండి, మెహరోపాసనంలో మాట్లాడుతున్నాడు, ఆయన అందించాల్సినటువంటి వాక్యము ఉంది, ఆయన అందిస్తున్న మాట కూడా ఉంది. కానీ నేను ఆయన చెప్పినట్లుగా నడుచుకోలేకపోతున్నాను. కారణం ఏంటి అన్నప్పుడు, ఆ గురువు ఉన్నాడు, గురువు చెప్పే వాక్యము ఉంది, కానీ ఆ గురువు యొక్క వాక్యానికి ఆధీనం కాలేకపోతున్నాను. అంటే గురువు మాత్రము వాక్యం అందిస్తున్నా కూడా నేను మాత్రము నా మనసుకి ఆధీనం అయ్యాను. దిస్ అ ప్రాబ్లం. ఎందుకు మోస్ట్ సోల్గా ఉండిపోయాను? మనం గతంగా 2 రోజుల నుంచి అవతాడు ఎందుకు రివిజన్ చేస్తున్నాడు, రిపీటెడ్గా రివిజన్ చేస్తున్నాడు. ఎందుకు? చెప్పాల్సిన విషయాల్ని మళ్ళీ చెప్తున్నాడు. ఎంతలా చెప్తున్నాడు అంటే సంస్కారాలకి విసుగొచ్చేలా చెప్తున్నాడు అవుతాడు. సంస్కారాలకి విసిగిపోతూ ఉంది. ఎందుకంటే సంస్కారాలకి లోకం పట్ల ఎప్పుడు విసుగు రాదు, ఆధ్యాత్మికతలను అసలైన విసుగు వస్తుంది, అసలైన ఎదురొస్తుంది, అసలైన ఆవలింతలన్నీ ఇక్కడే వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే అది సహకరించదు, అది విసుగు కలగాలన్నాడు అవుతాడు. అది ఫెడప్ అయిపోయి ఇక మీద ఈ లోకం వద్దురా నాయన అనే విధంగా నేను అలా మాట్లాడుతాను, అందుకే కొన్ని విషయాలు రిపీట్ చేస్తూనే ఉంటాను అన్నాడు అవుతాడు. అది మనకి ఈ యొక్క మెహరోపాసనంలో ప్రత్యక్షంగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రత్యక్షంగా గమనిస్తున్నాం మనం.
సో కాబట్టి ఏం జరుగుతోంది ఇక్కడ? సో ఏం జరుగుతోంది? గురువు అనేటువంటి వాడు వాక్యం అందిస్తున్నప్పటికీ నేను మాత్రము ఆ గురు వాక్యాధీనం కాకుండా నేను నా సంస్కారాలకి, నా బలహీనతలకి, నా మనసుకి ఆధీనం అయ్యాను. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ పని చేసినా కూడా ఎక్కడికక్కడ తగులుకుంటూనే ఉన్నాను. అది ఏ వ్యక్తికి కావచ్చు, బి అనేటువంటి వస్తువు కావచ్చు, సి అనేటువంటి పరిస్థితులు కావచ్చు. కాబట్టి కోరిక తన బ్రతుకు గురువాక్యాధీనమైతే మోరతోపు లేని, మోరతోపు అంటే ఏంటి? ఇష్టం లేకుండా ముఖం తిప్పుకోవడం. ఒక ఏనే వ్యక్తి బాగా అనుకూలంగా ఉన్నాడండి, నాకు అనుకూలంగా ఉన్నసరికి ఏం చేస్తాను, డైరెక్ట్గా అతను మొహం చూసి మాట్లాడుతాను. హ్యాపీగా అతను చూస్తూ ఉంటేనే ఆనందం కలుగుతుంది. కానీ ఇంకొక రోజు ఏం జరుగుతుంది అంటే పూర్తిగా నాకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ప్రతికూలంగా మారాడు అనుకోండి, అతని మొహం చూడడం నాకు ఇష్టం ఉండదు. అంటే ఏమైపోతుంది? ఎందుకు ఆ పదం వాడాడు అంటే నిజానికి విపరీతమైనటువంటి స్థూల సంస్కారాలు ప్రోగయ్యేది నిజానికి ఈ సుఖం వలనో లేకపోతే నువ్వు అనుభవించేటువంటి భోగాల వల్ల కాదు. నీకున్న ద్వేషాలు, నీకున్న ఈర్ష్యలు, నీకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్లే నీకు అనేకమైనటువంటి అసంఖ్యాకమైన సంస్కారాలని పోగు చేసుకుంటున్నావు అనడం అవుతాడండి. చాలా గొప్ప మాట అండి. ఒక వ్యక్తి నీకు ఇష్టం ఉన్నప్పుడు నువ్వు పోగు చేసుకునే సంస్కారాల కన్నా నువ్వు ఇష్టం లేని వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. అబ్జర్వ్ చేద్దాం. ఎందుకంటే నాకు అతనంటే చాలా ఇష్టం అండి అంటే సాధారణంగా ఒక 10-20 స్థూల సంస్కారాలు పోగు చేసుకుంటే ఒక ఇష్టం లేని వ్యక్తి గురించి ఎవరన్నా కూడా ప్రస్తావించాడు అనుకోండి, అతని గురించి మాట్లాడకండి అని చెప్పి చాలా డిస్టర్బ్ అయిపోతూ తెలియకుండానే అసంఖ్యాకమైనటువంటి సంస్కారాలను పోగు చేసుకుంటాడు. అంటే మోరతోపు అనేటువంటి పదం ఏదైతే ఉందో నిజానికి చాలా బంధనాలు కలిగిస్తోంది. అందుకే అవతాడు ఏం చెప్పాడు? నీ పరిమితికి మించి ఎవరిని ఇష్టపడకు, నీ పరిమితికి మించి ఎవరిని ద్వేషించకు అని అవుతాడు. ఈ 2 పదాలు చెప్పాడండి అవుతాడు. ఎందుకంటే నీ పరిమితికి మించి ఎవరిని ఇష్టపడకు, అది నీకు ఎప్పటికైనా బాధను కలిగిస్తుంది. నీ పరిమితికి మించి ఎవరిని అయిష్టపడకు, ద్వేషించుకు, అది కూడా నీకు బంధనాన్ని దారి తీస్తుంది. కాబట్టి ఎప్పుడు జరుగుతుంది? మోరతోపు లేని. కాబట్టి ఇలా చేస్తే నీకు మోరతోపు లేకుండా, నీకు ఇష్టం లేని వ్యక్తి కూడా నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు నీ మొహం తిప్పుకోకుండా అతడితో నువ్వు నార్మల్గా ఉండగలిగితే అప్పుడే నువ్వు నిత్యముక్తుడివి అన్నాడు అన్నమయ్య. కాబట్టి ఇదంతా ఎలా జరుగుతోంది? కేవలము ఆ పదానికి సేవ చేయడం వల్ల. అవతార పురుషుడు చెప్పేటువంటి ప్రతి మాటకి సేవ చేయాలి. అంటే ఎవరికి ఇక్కడ సేవ చేయాలి? గాడ్కి సేవ చేయాలా? గాడ్ స్పీక్స్, గాడ్ చేయాలి అంటే గాడ్ స్పీక్స్కేనండి. భగవంతుడి యొక్క వచనాలకి, భగవంతుడికి ఇక్కడ సేవ చేయాలా? భగవంతుడి వచనాలకి సేవ చేయాలి అంటే భగవంతుడి వచనాలకి సేవ చేయాలండి. అప్పుడు మాత్రమే ఆధీనం కాగలుగుతాం. ఎందుకు అంటే ఇది ఎటువంటి జన్మ అంటే, ఇది ఎటువంటి జీవితం అంటే ఉత్కృష్టమైన, నిన్న కూడా చెప్పాడు అవుతాడు. సో హ్యూమన్ ఫామ్ అనేది ఏం చెప్పాడు? ఇట్స్ హైయెస్ట్ అండ్ మోస్ట్ సబ్లైమ్ ఫామ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఉన్నతమైన మరియు అత్యంత ఉత్కృష్టమైనటువంటి మాధ్యమమే ఈ యొక్క మానవ రూపము, అంటే మానవ జీవితము. ఎందుకంటే ఎప్పుడు తెలుస్తుంది ఈ జీవితం అనేది అంత ఉత్కృష్టంగా, అంత పరిపూర్ణంగా ఎలా తయారు చేయగలుగుతావంటే ఎప్పుడైతే భగవంతుడి యొక్క మాటకి నువ్వు సేవ చేసినప్పుడు. కాబట్టి అవతారుడితో ఈ యొక్క అనుబంధం అనేది ఏదో నిన్ననో లేకపోతే మొన్నో, పోయిన వారమో, పోయిన నెలలో, పోయిన సంవత్సరం కాదండి. ఇది ఎన్నో జన్మల సంబంధం. ఇంతకుముందు మనకి ఆంజనేయులు కరెక్ట్గా అద్భుతంగా చెప్పారు, ఒక మాట కనెక్ట్ చేస్తారు. ఏం చెప్పారు? మనకి 9th చార్ట్ కనెక్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ సృష్టిలోకి వచ్చినప్పటి నుండి ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, నువ్వు ఇప్పటికి, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు నీకు ఇక్కడ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత నీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సంబంధము ఎప్పటి నుంచి సంబంధం అంటే ఎవరైనా చెప్తారండి, ఎవరైనా చెప్తారు. ఒక కొడుకుని అడిగామనుకోండి, ఒరే నీకు నీ తల్లిదండ్రులతో ఎంతవరకు ఎప్పటి నుంచి సంబంధం రా అంటే నన్ను వాళ్ళు కన్నప్పటి నుంచి వాళ్ళతో నాకు సంబంధము. భార్యతో నీకు సంబంధం ఎప్పుడు? నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాకు ఆ సంబంధము. బిడ్డలు ఎప్పుడు వచ్చారో? నేను వాళ్ళని కన్నప్పటి నుండి వాళ్ళ సంబంధము. అంటే నువ్వు ప్రతి దానికి ఒక కాలం చెప్తున్నావు, ఒక టైం చెప్తున్నావు కదా. ఆ టైం ప్రకారం అప్పటి నుంచి నాకు వాళ్ళతో సంబంధం ఏర్పడిందండి. అది తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, శత్రువులు కావచ్చు.
ఎవరైనప్పటికీ ఏం చెప్తున్నావు, నువ్వు ఒక కాలం చెప్తున్నావు, అంటే ఒక టైం చెప్తున్నావు, ఆ టైం నుంచి అప్పటి నుంచి నాకు వాళ్ళతో సంబంధం అంటున్నావే. కానీ ఆ కాలానికి అతీతమైన వాడు ఈ కాలాతీతుడైనటువంటి అవతారుడు. ఇతనితో ఎన్నో జన్మలతో సంబంధము, ఎన్నో సంవత్సరాల సంబంధం కాదండి, ఎన్నో జన్మల సంబంధము. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే నేనెవరు అనే ప్రశ్న అనేటువంటి మొదలైనప్పటి నుండి, నా కథ మొదలైనప్పటి నుండి ఇంత నాకు సంబంధం ఉంది. కాబట్టి ఆ సంబంధం ఏం చేశాడు అవతారుడు అంటే అవతారుడితో నాకు అనుబంధం లేకపోయినా నాతో ఆయనకు అనుబంధం ఉందండి. ఇప్పుడు నా వరకు నేను వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు నేను ఎప్పుడు చెప్పలేనండి, ఎందుకంటే నాకు తెలియదండి, అనుభవం లేదు, నాకు ఇప్పటిదాకా లేదు. నేనేమంటున్నాను, కానీ నాతో ఆయన అనుబంధంతో ఉన్నాడు. అందుకే నేను ఆయన వైపు వెనక తిరిగి చూడకపోయినా నా వెనకనే ఉంటూ నాకేం కావాలో అన్నీ చేసి పెడుతూ అస్సలు నా ఊపిరి కన్నా నాకు దగ్గరగా ఉన్నవాడే నా అవతారుడు. కాబట్టి ఇది 1-2 జన్మలతో కాదు, ఎన్నో జన్మలం. ఇప్పుడు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే నేనెవరు అని ప్రశ్న వేసుకున్నప్పటి నుండి అక్కడి నుండి మొదలైందండి ఈయనతో నా యొక్క అనుబంధం. సో కాబట్టి అది ఎక్కడైంది మీకు, హూ యామ్ ఐ నుండి ఎప్పటి వరకు ఆ అనుబంధం కొనసాగుతుంది అంటే నేను భగవంతుడు, ఐఎమ్ గాడ్ అనేటువంటి ఒరిజినల్ రియల్ ఆన్సర్ని ప్రాప్తింప చేసుకునేంత వరకు ఇది కొనసాగుతుంది ఈ అనుబంధము. నేను మర్చిపోయినా కూడా ఆయన మర్చిపోడు. కాబట్టి మరువకోయి నామము, కాబట్టి గుర్తుంచుకో అంటే ఎవరి నామం అయితే గుర్తుంచుకుంటే ఇక లోకం అనేది ఉంది అనే స్పృహ నీకు లేకుండా పోతుందో అటువంటి నామమే ఈ అవతారుడు యొక్క నామము. తరించే సమయము రేపో ఎల్లుండో తరిస్తాం అనుకుంటున్నావేమో, కాదు, ఇదే సమయము, దిస్ ఇస్ ద రైట్ టైం. అందుకే మనకి హఫీజు ఒక చోట ఏం చెప్తాడండి, ఒక సమయం గురించి చెప్తూ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ లవ్ అని చెప్తాడు. ఇది ప్రేమకి సరైన సమయం అని చెప్పి అవుతాడు. ఒక గొప్ప ఆయన హఫీజ్ ఒక గొప్ప మాట చెప్తాడండి, ఎవరికైనా గుర్తుందండి ఆ మాట? ఇదే ప్రేమకు సరైన సమయం అని చెప్పి హఫీజ్ ఒక గొప్ప మాట చెప్తాడు. ఎస్ ప్రేమకు సరైన సమయం మన శిరస్సులో కోల్పోయి సంబరాలు చేసుకుందాం. యా, ఫ్యాంటాస్టిక్. సో ఇక్కడ మనకి హఫీజ్ ఏం చెప్తాడంటే ఇక్కడ కూడా ఇది ప్రేమకి సరైన సమయము. ఎలా ప్రేమకు సరైన సమయం అంటే ఎంత గొప్పగా చెప్పాడు చూడండి హఫీజు, మన శిరస్సుల్ని కోల్పోయి సంబరాలు చేసుకుందాం అన్నాడు. అవుతాడేం చెప్పాడు గతంలో, ఎందుకంటే యూ షుడ్ హెడ్లెస్, నా దగ్గర ఎలా ఉండాలి అంటే అనేక సందర్భాల్లో అనేక విధాలుగా చెప్పిన అవతారుడు కొన్ని సందర్భాల్లో బ్రతికున్న శవం అంటాడు, కొన్ని సందర్భంలో జడంగా ఉండాలంటాడు, కొన్ని సందర్భాల్లో ఎలా ఉండాలి, నా దగ్గర ధూళిగా ఉండాలి, నా దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎలా ఉండాలి, నా చేత బెస్ట్ ఆఫ్ అంటే ఆల్ క్రియేషన్ చెప్పుకునే స్థాయిలో నువ్వు ఉండాలిరా అంటాడు. అలా చెప్పిన అవతారుడే మరొక సందర్భంలో ఏం చెప్పాడు అన్నప్పుడు హఫీజ్ గురించి చెబుతూ ఏం చెప్పాడంటే ఇది సరైన ప్రేమకు సమయం. ఎవరి ప్రేమకి, అనుకునే ప్రేమ కాదు, ఆదుకునే ప్రేమకి ఇదే సరైనటువంటి సమయము. కాబట్టి ఎలా సంబరాలు చేసుకోవాలి, ఈ ప్రేమలో ఎటువంటి సెలబ్రేషన్స్ ఉంటాయి అంటే వీ షుడ్ లూజ్ అవర్ హెడ్స్, మనందరి శిరస్సుల్ని కోల్పోవాలి. హెడ్లెస్ అయితే తప్ప. అవుతాడేం చెప్పాడు, ఎవరు నాకు ఉపయోగపడతాడు అంటే వాడికి హెడ్ ఉంటుంది కానీ హెడ్లెస్గా ఉంటాడు. హెడ్ ఉంటుంది వాడికి, శిరస్సు ఉంటుంది కానీ శిరస్సు రహితంగా ఉంటాడు. అంటే అర్థం ఏంటి, ఏ బుద్ధి అయితే, ఏ సంస్కారాలు అయితే ఎక్కడి నుంచి అయితే ఆపరేట్ చేస్తుందో ఆ హెడ్ క్వార్టర్స్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేస్తాడు ఆ సాధకుడు. అంటే బాబా మెహర్ బాబా ఆంధ్ర హెడ్ అన్నారు, అమీర్పూర్ హార్ట్ అన్నారు కదా, అంటే అవును. సో ఇక్కడ మనకి అవుతాడు హమీర్పూర్ని హార్ట్ అని, ఆంధ్రాని హెడ్ అని చెప్పడానికి కారణం ఏంటంటే కూడా హెడ్ అనేది చెప్పాడు అవుతాడు. ఎందుకంటే అందుకే మనకి మెహర్ స్థాన్లో కూర్చో ఉంటాడు, మెహర్ ధాములు నిలబడి ఉంటాడు. కారణం ఏంటి అన్నప్పుడు అవుతాడు స్పష్టంగా చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు హెడ్కి ఎక్కువ పని ఉంటుంది. అంటే ఏం చెప్పాడు అవుతాడు, ఎందుకంటే ఎక్కడ కూడా అంటే అది కూడా అవుతాడే చెప్తాడు, ఎందుకంటే అది కూడా ప్రేమే. కానీ ఎప్పటికైనప్పటికీ కూడా ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే నేను వాళ్ళ కోసం పని చేయకుండా నా కోసం వాళ్ళు పని చేసేలా ఉండాలి అంటాడు. ఎందుకంటే ఆంధ్రాకు సంబంధించినంత వరకు హెడ్ అని చెప్పినటువంటి సందర్భాల్లో కూడా ఆంధ్ర నుంచి ఎవరైనా వస్తున్నారు మెహరాబాద్కి బాబాని చూడడానికంటే బాబా ఎప్పుడు కూడా వంటిల్లోకి వెళ్ళి ఏమేమి వంట చేస్తున్నారు, ఎటువంటి టేస్ట్ చేస్తున్నారు, ఉప్పు సరిగా వేస్తున్నారా, నూనె సరిగా పోస్తున్నారా, కారం సరిగా వేశారా అనేది ఎప్పుడు బాబా పట్టించుకోలేదు.
వస్తే అలా జస్ట్ క్విక్గా అలా ఒక రౌండ్ వేసేసి హమీర్పూర్ నుంచి వస్తున్నారు కదా, వాళ్ళకి ఇది రోటీ అంత పెడుతున్నారు కదా, ఓకే ఓకే అనేసి అలా వెళ్ళిపోయాడు బాబా. కానీ ఆంధ్ర వాళ్ళు వస్తే మాత్రం హమీర్పూర్ కానీ మిగతా ఎక్కడొచ్చినా ఎవరొచ్చినా కూడా అంతగా, ఎందుకంటే అంత కేర్ తీసుకోరు. ఓకే పర్లేదు, వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, పర్లేదు ఏదో చేసేసేయండి, వాళ్ళు పర్లేదు, వాళ్ళు వచ్చేది నా కోసం కాబట్టి అంటారు. కానీ ఆంధ్ర వాళ్ళు వస్తారంటారు మాత్రం. అవుతాడు ఏం చేసేవాడు అంటే కొన్ని గంటల తరబడి ఆయన వంటిలో కూర్చునేవాడు. సాక్షాత్ అవుతాడు ఏం చేసేవాడు, కాస్త నూనె ఎక్కువ పోయండి, కాస్త ఉప్పు వేయండి, కారం వేయండి, వచ్చేటువంటి వాళ్ళకి కాస్త రుచి ఉంటుంది, వాళ్ళకి రుచి కావాలి, వాళ్ళకి రుచి లేకపోతే తినలేరు వాళ్ళు కూడా. కొన్ని గంటల తరబడి ఉండేవాడు అని చెప్పి మనకు అనేక సందర్భాలు మణిజ ఇరానీ కానీ, మెహ్రా కానీ, ఎరుచ్ కానీ, వీళ్ళు అనేక సందర్భాల్లో గుర్తు చేసుకోవడం జరిగిందండి. బాబాయ్ కనిపించేవాడు కాదు. వాళ్ళు రేపు ఈవినింగ్ వస్తారంటే బాబాయ్ మార్నింగ్ నుంచి కూడా వంటిట్లో కూర్చొని దగ్గరుండి ఇలా పూరి కాల్చండి, లేకపోతే దాంట్లో కాస్త నూనె పోయండి, కొంచెం టేస్ట్గా చేయమని వాళ్ళ దగ్గరుండి వాళ్ళ వంట చేసే వాళ్ళు చెప్పేవారు. అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళంతా హెడ్, కొంచెం పని పెడతారు అంతే కొంచెం, ఎందుకంటే ఏ చెప్పినా కూడా అంత తేలిగా వినరు కాబట్టి కొద్దిగా పని పెడతారు కాబట్టి హెడ్ అని చెప్పాడు అవుతాడు. అది కూడా ప్రేమతో భరించాడు ఆయన. కానీ ఎప్పటికైనా కూడా, ఎందుకంటే ఎప్పటికైనా కూడా ఎవరైనా కూడా అవతారుడు యొక్క ప్రేమ గురించి తెలుసుకోవాలి అంటే, అందుకే అవతాడు అన్నాడు నీ జీవితంలో ఒక్కసారైనా హమీర్పూర్కి వెళ్ళు. అప్పుడు హమీర్పూర్కి వెళ్తే ఏం జరుగుతుంది, యూ విల్ సీ అండ్ యూ విల్ ఎంజాయ్ వాట్ ఈస్ రియల్ ఇండియా అన్నాడు అవుతాడు. వాస్తవమైనటువంటి భారతదేశం అంటే ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి మీరు హమీర్పూర్కి వెళ్తే మీకు తెలుస్తుంది. హమీర్పూర్కి వెళ్ళడం అంటే జస్ట్ అలా వెళ్ళి సరణ రావడం కాదండి. అవుతాడేంటి అలా వెళ్ళి రావడం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలతో వాళ్ళతో ఒకసారి గడిపి చూడు. నువ్వు ఏదైతే నీకు ఎంత ఉన్నప్పటికీ ఇంత దుఃఖంగాను అసంతృప్తిగా ఉన్నావే, నువ్వు అస్సలు వాళ్ళ స్థితిని ఊహించుకుంటే నీకు చాలా భయపడతావు. వాళ్ళకు ఆర్థిక స్థితి కానీ, వాళ్ళకున్న భౌతిక స్థితులు కానీ అబ్జర్వ్ చేస్తే కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంత సంపన్నులు అంటే దే ఆర్ వెరీ రిచ్ ఇన్ మై లవ్ అని అడుగుతాడు. వాళ్ళంతా కూడా నా ప్రేమలో సంపన్నులు. మీరు ఈ ప్రపంచంలో సంపన్నులేమో తప్ప, మీరు ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళేమో తప్ప, కానీ హమీర్పూర్లో ఉన్నటువంటి నా ప్రేమికులు వాళ్ళు నా ప్రేమలో అత్యంత సంపన్నవంతులు. వాళ్ళతో పోలిస్తే ఈ లోకంలో ఉన్నటువంటి సంపన్నులందరూ కూడా వాళ్ళ కాలి గోటి కూడా సరిపోరని చెప్పాడు అవుతాడు. అంత గొప్పగా చెప్పాడు, ఎందుకంటే వాళ్ళంతా నా హార్ట్ అన్నాడు అవుతాడు. సో అని చెప్పడం జరిగింది. సో ఇలా కూడా తీసుకోవచ్చు, ఒక రకంగా తీసుకున్నా కూడా హెడ్ అనే దాన్ని తీసుకోవచ్చు. కాబట్టి మరువకోయి నామము, తరించే సమయము అంటే ఏం అర్థమవుతోంది, తరించాలంటే ఏం చెయ్యాలి, ఈ శిరస్సుని కోల్పోవాలి. ఈ శిరస్సుని కోల్పోతే అప్పుడు మాత్రమే నువ్వు సంబరాలు చేసుకుంటావు. కాబట్టి ఎప్పుడో రేపో ఎల్లుండో లేదు, ఈ తరించే సమయము ఇప్పుడే ఇక్కడే ఉంది. ఐహిక వాంఛల వలలో తగిలి జన్మ రహస్యం మరచి దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యమునే వేమరచి. సో ఐహిక వాంఛల వలలో అంటే ఒక్కటే జీవితం అండి. ఏంటది, ఇంద్రియాలకి లోబడి ఇంద్రియాలని సంతృప్తి పరుచుకునేటువంటి ఇంద్రియపరమైన జీవితము, అదే లైఫ్ ఆఫ్ సెన్సెస్. ఏ తీసుకున్నప్పటికీ కూడా తినడం, తాగడం, తిరగడం, తొంగడం అనేటువంటిది ఏదైతే ప్రక్రియ ఉందో ఒక తరించడం తప్ప మిగతా 4 తాళ్ళు తీసుకుంటే కూడా ఇదంతా దేనికి సంబంధించిన వల్ల ఐహిక వాంఛలు, వాటిలో తగులుకొని, ఎందుకంటే వాటిని అనుభవిస్తే తప్పు లేదు, కానీ అనుభవిస్తూ ఇంకా అనుభవించాలి అనేటువంటి నువ్వు ఆ లంపటాలకు వెళ్తున్నావే, అది నీ ప్రాబ్లం. తగులుకుంటున్నావే, అటాచ్ అయిపోతున్నావే, సంగమిస్తున్నావే, కలిసిపోతున్నావే, అది నీ ప్రాబ్లం. అలా దానికి పట్టుకొని వేలాడడం వల్ల ఏం జరిగింది, నీ జన్మ రహస్యాన్ని మర్చిపోయావు. ఏ ప్రయోజనం కోసం భగవంతుడు నాకు ఈ పరిపూర్ణమైన మాధ్యమం ఇచ్చాడు, ఏకైక ప్రయోజనంతో లోకానికి పంపించి ఈ పని పూర్తి చేసుకోరని చెప్పాడు, వీటినన్నీ మర్చిపోయావు. అంటే ఏది నీకు గుర్తు లేదు. దైనందిన మన నిత్య జీవనపు లక్ష్యముని మైమరచి. కాబట్టి నిత్య జీవితంగా మనం చేయాల్సినటువంటి ఏ లక్ష్యం అయితే మనం ఈ లోకానికి పెట్టుకోవాలి, ఈ జన్మ లక్ష్యం ఏంటి, నా జీవిత లక్ష్యం ఏంటి, అది కూడా మర్చిపోయి సో మిగతా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, మిగతా వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారో, మిగతా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎలా గడుపుతున్నారో అలా కాపీ అండ్ పేస్ట్ లాగా బతికేస్తున్నావే తప్ప నీ జీవితానికి ఒక లక్ష్యం లేకుండా ఉండిపోతున్నావు. ఆశామోహపు సంసారంలో సతమతమయ్యే దయేలా మరువకోయి నామం తరించే సమయమి విరామం. కాబట్టి ఇది ఎటువంటి సంసారం అన్నప్పుడు ఆశ, మోహము. కాబట్టి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా నువ్వు ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే, అవతాడు గొప్ప మాట చెప్తాడండి. ఒక మనిషి సాధారణంగా మోస్ట్ సోల్స్ అంతా కూడా హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నాడంటే వాడికి ఒక హోప్ ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఒక ఆశ ఉంటుందండి.
ఒక మనిషి ఒక విపరీతమైనటువంటి బాధపడుతున్నాడు అనుకోండి, వాడికి హోప్ ఉంటుంది, ఆశ ఉంటుంది, ఎప్పటికైనా బాగుపడతాను. అనేక రకాలైనటువంటి రోగాలు అనుభవించేటువంటి వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది, ఎప్పటికైనా నాకు ఆరోగ్యంగా ఉండగలుగుతాను అనేటువంటిది ఒక ఆశతో ఉంటాడు. అది జరుగుతుందా లేదా అనే విషయం తర్వాత విషయం, కానీ ఆశలోనే ఎక్కువ బతుకుతాడు. కాబట్టి ఆశే తన శ్వాసగా బతుకుతుంటాడు, సాధారణటువంటి జీవుడు అన్నాడు అవుతాడు. కాబట్టి అటువంటి మోహంతో కూడినటువంటి సంసారంలో ఎలా ఉంటాడు? సతమతం అవుతూ ఉంటాడు. ఏం చెయ్యాలి, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతోంది అని తెలిసి తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక మధ్యస్థంగా ఉంటాడు. కాబట్టి సతమతం అవుతుంటాడు. కాబట్టి ఈ సందర్భంలో కూడా గుర్తుపెట్టుకో, మళ్ళీ మరచిపోకు భగవన్నామాన్ని. ఇదే తరించేటువంటి సమయము. మానవ సేవే మాధవ సేవను దివ్యోక్తుల మది తలచి ఈర్ష్యాద్వేషపు అగ్ని జ్వాలలను ప్రేమ పయోధిని ముంచి. మానవ సేవే మాధవ సేవను అవుతాడు చెప్పిన మాట ఏంటి? వీలైనంత వరకు నీ లిమిటేషన్ ఎంత వరకు ఉందో అంత లిమిటేషన్ వరకు నీ చేతనైనంత వరకు ఎవరికైనా చేయమన్నాడు. ఇక్కడ సేవ అనే పదానికి నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, సేవ అనే పదము మెహర్ బాబా సేవ చేస్తాడు, హరిప్రసాద్ సేవ చేస్తాడంటే మాత్రము, అంటే నాకు సంబంధించినంత వరకు సేవ అనే పదం అనేది నేను వాడనండి. అంటే నా వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు సేవ అంటే అర్థం ఏంటి అన్నప్పుడు 2 రకాలుగా ఉన్నాయండి. ఒకటి ఉపయోగించుకోవడము, 2 ఉపయోగపడడం. ఎందుకంటే సేవ అనేది లేకపోతే, సేవ అనే భావం లేకపోతే మనిషి ఏం చేస్తాడంటే 24 గంటలు 365 రోజులు ఏం చేస్తాడంటే ఉపయోగించుకుంటూనే ఉంటాడు. అది మనుషుల్ని కావచ్చు, వస్తువుల్ని కావచ్చు, పరిస్థితులను కావచ్చు. అలా ఏమవుతోంది? స్వార్థపరుడైపోతాడు. కానీ అలా కాకుండా బాబా అప్పుడప్పుడు ఏం చెప్తాడు? నీ పరిమితి వరకు, నీ లిమిటేషన్ వరకు సేవ చేయి. అంటే అర్థం ఏంటి అంటే ఉపయోగపడమంటాడు. నీ వరకు ఎంతవరకు ఉపయోగపడగలుగుతావు, అది నీ లిమిటేషన్, అది పెట్టుకో. ఎందుకంటే నువ్వు నీ చేతనైనంత వరకు నువ్వు ఎలా ఉపయోగపడగలుగుతావు అది నీ తెలుసు. కాబట్టి అంతవరకు ఉపయోగపడు. ప్రతిదీ నువ్వు భగవంతుడి దగ్గరికి వచ్చి ఇలా చేయాలని అవసరం లేదు. కేవలం నేను డైరెక్ట్గా మాధవ సేవ చేస్తానండి అంటే మాత్రము అది మూర్ఖత్వమే అవుతుంది. అలా కాదు. ఎందుకంటే నీ తోటిగా ఉన్నటువంటి వాళ్ళకి నీ చేతనైనంత వరకు చేయడం కూడా అది కూడా మాధవ సేవ, అది కూడా మెహరుడి సేవే. కాబట్టి ఉపయోగించుకోవడం కాదు, ఉపయోగపడడమే నిజమైన సేవ. దివ్యోక్తుల మది తలచి. కాబట్టి అవతాడు చెప్పినటువంటి ఆ దివ్యమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నువ్వు దానిని తలచి, దాన్ని తలుచుకోవాలి. అప్పుడు ఏం జరుగుతోంది? ఈర్ష్య ద్వేషపు అగ్ని జ్వాలను ప్రేమ పయోధిని ముంచి. కాబట్టి జ్వాల అంటే ఏమవుతోంది? నిన్న చెప్పాడు అవుతాడు, ఎమోషన్స్. ఒక లస్ట్ కావచ్చు, యాంగర్ కావచ్చు, గ్రీడ్ కావచ్చు, ఏ తీసుకున్నా కూడా ఇవన్నీ ఎమోషన్స్. ఒక వ్యక్తిని చూస్తే నీకు ఈర్ష్య పడడము, ఒక వ్యక్తి నీకు ఇష్టం లేకపోతే అతని మీద ద్వేషం పెంచుకోవడం అనేది తెలియకుండానే నీ లోపలే ఒక మాడి మసైపోతున్నావు, రగిలిపోతున్నావు లోపలంతా కూడా. దానివల్ల ఏమవుతోంది? ఖర్చు అవ్వాల్సినటువంటి స్థూల సంస్కారాలు ఖర్చు అవ్వకుండా కొత్త వాటిని ఎక్కువగా పోగు చేసుకుంటున్నావు. ప్రేమ పయోధిని మంచి. ప్రేమ పయోధి అంటే సముద్రం అండి, సాగరం. అంటే ప్రేమ సయోగుద్రాలు ఎటువంటిది కూడా అంటే వీటన్నిటినీ కూడా ఎక్కడ ముంచాలి? ఆ యొక్క ప్రేమ సముద్రంలో ముంచేస్తే తప్ప ఇది కరగదండి. అంటే అర్థం ఏంటి? ఈ ఈర్ష్య ద్వేషాలు అనేది నువ్వు ఏ చెరువు దగ్గరకో లేకపోతే నీ ఇంట్లో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లోకి వెళ్తే మునిగితే చల్లారేది కాదండి. ఇదంతా కూడా అనేక జన్మల నుండి వచ్చినటువంటి ఈర్ష్య ద్వేషాలన్నీ కూడా ఎక్కడ ముంచాలి అంటే ప్రేమ పయోధినిలో ముంచాలి. ప్రేమ సముద్రంలో ముంచాలి. ఎక్కడ ముంచాలి? ఇప్పుడు మన ఈ క్షణం మనందరితో మాట్లాడుతున్నటువంటి అవతార పురుషుడే ప్రేమ పయోనిధి. ఆయన ఎవరో కాదు, ప్రేమ సముద్రం, ప్రేమ సాగరుడు. ఆయన దగ్గరికి వెళ్తే ముంచితే తప్ప చల్లారినటువంటి అనేక జన్మలుగా ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషాలు ఇవన్నీ కూడా. కాబట్టి అది నువ్వు తలుచుకుంటే అది సాధారణమైనటువంటి నీళ్ళలోనో లేకపోతే గ్లాసులో పోసిన నీళ్ళలోనో అది చల్లారేది కాదు. ఆ ప్రేమ సముద్రంలోకి వెళ్తే తప్ప జ్వాలంతా కూడా ఆరదు. సోదర మానవ సేవా భాగ్యము ఈశ్వర సేవా ఫలితము. కాబట్టి సోదర మానవ అంటే ఏంటి? సోదరత్వం అంటే ఏంటి అన్నప్పుడు పక్క వాళ్ళని నీ యొక్క బ్రదర్స్గా సిస్టర్స్గా చూడడం అనేది కాదండి. నాకు అర్థమైనంత వరకు ఇక్కడ ఏం చెప్తాడంటే అవుతాడు ఎక్కడైనా బ్రదర్లీ ఫీలింగ్ అని అంటాడండి. నీ తోటి వాళ్ళని సోదరులుగా చూడమంటే అక్కడ అర్థం ఏంటి అన్నప్పుడు దీనిని కొద్దిగా ఒక గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఎరుచు కూడా 1.5 గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అసలు వాట్ ఈజ్ మీన్ బై బ్రదర్లీ ఫీలింగ్?
సో ఇంట్లో ఉన్నటువంటి అన్నని, తమ్ముడిని, అక్కని, చెల్లిని చూసినట్లుగా ఒక స్త్రీని కానీ పురుషుని చూడడం అంటే అది కాదండి. ఇక్కడ అవతాడి యొక్క తత్వం ఏంటి అన్నప్పుడు, నిజానికి ఉండేటువంటి సమస్త సృష్టికి ఒకే ఒక తండ్రి అండి, అతడే పరమాత్మ. సమస్త సృష్టికి ఉండేటువంటి ఏకైక తండ్రి అవతాడు అనేక సందర్భాల్లో చెప్పాడు. సో ప్రపంచం మర్చిపోయినటువంటి తండ్రి అనేవాడు ఒక లోకానికి ఉన్నాడు. ఆ తండ్రి ఎవరో కాదు, ఆ ఏకైక తండ్రిని నేనే అని అడుగుతాడు. కాబట్టి తండ్రి అనేటువంటి పరమాత్మ అనేటువంటి వాడు సమస్త ప్రాణకోటికి కూడా, అంటే నీ కళ్ళ ముందు కనిపించే రాతి నుండి నీకు తర్వాత నీ కండ్ల ముందు కనిపించేటువంటి ఆరో భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడు వరకు వీళ్ళందరూ కూడా ఎవరు అంటే వీళ్ళందరూ కూడా బ్రదర్సే. రాయి నుంచి కూడా ప్రతి సమస్త ప్రాణికోటిలో కూడా అంటే అర్థం ఏంటి, ఆ తండ్రి అయినటువంటి ఆ పరమాత్ముడి యొక్క సంతానమే వీళ్ళంతా. కేవలం మనుషులు మాత్రమే కాదండి, నీ కళ్ళ ముందు కనిపించేటువంటి రాతి నుండి రేపు ఆరో భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడు వరకు ఈ సమస్త ప్రాణికోటిలో ఉన్నటువంటిది, అది కదిలేవి కావచ్చు, కదలనివి కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా నీతోటి బ్రదర్సే, నీతోటి సిస్టర్సే. ఇలా తీసుకోమని చెప్పాడు. ఆత్మ రకంగా తీసుకోమని, ఆత్మ పరంగా చూడాలి. ఆత్మ పరంగా చూసినప్పుడు ఏంటి, నాలో కూడా ఏ జీవాత్మ అయితే ఉందో ఆ ప్రాణకోటిలో ఆ చీమలో కూడా అదే ఒక్క సద్వస్తువు ఆ జీవాత్మ ఉంది. కాబట్టి ఆ జీవాత్మకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు, మెహర్ బాబా అనేటువంటి పరమాత్మ. హరిప్రసాద్లో ఉన్నటువంటి జీవాత్మకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు, మళ్ళీ అవతార్ మెహర్ బాబా అనేటువంటి పరమాత్మ. అటువంటి భావంతో ఉండమంటాడు అవుతాడు. ఇది నిజమైనటువంటి భావన అంటాడు. అదేవిధంగా సోదర మానవ సేవా భాగ్యము. కాబట్టి అలాంటి ఒక బ్రదర్ ఫీలింగ్తో ఎప్పుడైతే కూడా నువ్వు ఇతరులకి ఉపయోగపడగలుగుతున్నావో నిజానికి అదే ఈశ్వర సేవ ఫలితము. అలా నీకు ఫలితం అనేది నీకు అందుతుంది. కాబట్టి మరువకోయి, కాబట్టి గుర్తుంచుకో అంటున్నాడు ఇక్కడ మనకి అవతాడు బాబ్జీ గారి ద్వారా. అంటే గుర్తుంచుకో. దుర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి దుస్థితిలో గల దీన జనాలిని ప్రేమించుట కనుభూతి. సో దుర్దశ మానవ మనోశక్తిని, దుర్దశ అండి. దుర్దశ అంటే సాధారణంగా ఒక మనిషి తానెవరో తాను తెలుసుకోకుండా ఏ ప్రయోజనం కోసమైతే ఈ లోకానికి ఒకడు పంపబడినాను, ఒక ప్రయోజనం కోసము నాకంటూ ఒక ప్రయోజనం ఉంది, నా జన్మకు ఒక ప్రయోజనం ఉంది, ఏదో ఉన్నతమైన ప్రయోజనాన్ని పొందాలి అనేటువంటి ఎక్కడైనా ఇలాంటి ఒక గొప్ప విషయాన్ని గనక ఏ జీవుడైతే గుర్తించడం లేదో అలాంటి జీవులందరూ కూడా దుర్దశలోనే ఉంటాడని చెప్పాడు అవుతాడు. దుర్దశ అంటే ఏంటి అక్కడ మీకు, ఎందుకంటే దుర్దశ అంటే ఏంటి, అందులో కూడా ఒక ఆశ ఉంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే ఎలా గడుపుతూ ఉంటాడు 24 గంటలు అంటే జాగృత అవస్థలో ఉన్నంత వరకు తన స్థూల శరీరం యొక్క ఎరుకలని కలుపుతూ ఉంటాడు. రెండోది స్థూల ప్రపంచం యొక్క అనుభవంలోనే గడిపేటువంటి వాడిని, ముఖ్యంగా మోస్ట్ సోర్స్ గడిపేటువంటి వాడు ఏ దశలో ఉంటాడు అంటే దుర్దశలోనే ఉంటాడు. ఆ దుర్దశ ఏం చేస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి మనోశక్తిని అనేక విధాలుగా పరీక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే నీకు మనోశక్తి, నీకు మానసికంగా గనుక నువ్వు బలంగా ఉండగలిగితే నీ చుట్టుపక్కల ఏది జరిగినా కూడా నువ్వు ఎదుర్కొనే శక్తి నీకు ఉంటుంది. నీకు ఎవరి శక్తి అవసరం లేదు, ఎవరి కంపానియన్ అవసరం లేదు, ఎవరి తోడు నీకు అవసరం లేదు. ఎందుకంటే అంతరాత్మగా ఉన్నటువంటి భగవంతుని గనుక నువ్వు గుర్తించగలిగితే, అలాంటి ఒక నిత్యమైనటువంటి సహచరుడు నాతో ఉన్నాడు అని నువ్వు గుర్తించగలిగితే అదే మనోశక్తి. కానీ ఏం చేస్తోంది ఇదంతా కూడా, ఈ దుర్దశ ఏం చేస్తోంది అంటే ఈ దుర్దశలో మునిగిపోయినటువంటి జీవుడు తనకంటూ మనోశక్తి ఉంది, తనకంటూ ఒక లోపల అంతర్గతంగా అంతర్యామి అనే భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోతుంటాడు. కాబట్టి అలాంటి మోస్ట్ సోల్స్కి ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటాడు భగవంతుడు బహురీతిలో, అంటే అనేక రకాలుగా అనేక సందర్భాలలో ఇలా పరీక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి దుస్థితిలో గల దీనజలానిని ప్రేమించుటకు అనుభూతి. కాబట్టి భగవంతుడు ఎవరిని ప్రేమిస్తాడు, దుస్థితిలో ఉన్నవాడిని. దీన జనావళి, దుస్థితి అంటే అర్థం ఏంటి, సో వాడు ఎటువంటి ఉన్నత స్థితి పొందడానికి జన్మ తీసుకున్నాడు, ఎటువంటి పరిపూర్ణ స్థితికి రావడానికైతే ఏ పరిపూర్ణమైన జన్మ తీసుకున్నాడు అది గుర్తించినంత వరకు వాడికి వాడు అదృష్టం అనుకుంటాడేమో, కానీ భగవంతుడి విషయంలో వాడు ఉన్నది దుస్థితియే. కాబట్టి అది ఆ పరిస్థితికి కానీ, అందుకేం చెప్పాడు అవుతాడు మనకి గతంలో కూడా, నువ్వు చేసేటువంటి ప్రతి పొరపాటు అలవాటుగా మారడం వల్ల అది గ్రహపాటుకు దారితీస్తోంది.
నువ్వు చేసే ఒక పొరపాటు ఏం చేస్తున్నావు, ఈ లోకానికి వచ్చిన తర్వాత నీకేమనిపిస్తోంది, ఇక్కడ నేను ఉండిపోతాను అనిపిస్తోంది. ఇక్కడ నేనేం చేస్తాను, నాకు అంత బాగున్నారండి, నా చుట్టుపక్కల నాకు కుటుంబం ఉంది, నాకు కావాల్సినవన్నీ జరుగుతున్నాయి అండి, నాకు చాలా ఇష్టం అండి, నాకు నా దేహం చాలా ఇష్టము, నాకు ఇష్టమైన దేహాలు నా చుట్టూ ఉన్నాయి, కాబట్టి ఇక్కడ నేను ఉండిపోతాను. ఎందుకు వచ్చా, నేను ఉండడానికి వచ్చానే తప్ప ఉండిపోవడానికి రాలేదు కదా. ఎప్పుడైతే ఒక జీవుడు నేను ఇక్కడ ఉండిపోతాను అనే విధంగా ఆ స్థితిని తనంతాను గర్విస్తున్నాడే, అది దుస్థితి అన్నాడు అవుతాడు. దానివల్ల ఏం జరుగుతోంది, ఆ పొరపాటు వల్ల, నేను ఇక్కడ ఉండిపోతాను అనే పొరపాటు వల్ల ఏమవుతోంది, ఆ పొరపాటు అలవాటుగా మారుతోంది. అలవాటుగా మారేసరికి ఏమనిపిస్తోంది, లోకంలో ఉన్నటువంటి అశాశ్వతమైన విషయాలు శాశ్వతంగా ఉంటాయని భ్రాంతిలో ఉంటాడు. కాబట్టి ఆ పొరపాటు ఎక్కడ దారితీస్తుంది, గ్రహపాటుకి దారితీస్తోంది. సో చేసినటువంటి పొరపాటు అలవాటుగా మారడం వల్ల, అది గ్రహపాటుగా తీయడం వల్ల, ఆ గ్రహపాటు మళ్ళీ నేను దేన్ని పలకరిస్తోంది, మళ్ళీ దేనిని నీకు శేఖండిస్తోంది అంటే మళ్ళీ ఇంకొక పునర్జన్మకి దారితీస్తోంది. ఇది దుస్థితి. ఈ దుస్థితిలో ఉన్నటువంటి దీన జనాలని భగవంతుడు ప్రేమిస్తాడు, భగవంతుని ప్రేమిస్తాడు, ఇలాంటి వాళ్ళని ప్రేమిస్తాడు. కాబట్టి స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితము మరువకోయి నామం తరించే సమయమే ఈ విరామం. స్వార్థం రోసి నిర్మూలించి ఏం చెయ్యాలి, నీలో ఉన్నటువంటి ఇంతకుముందు ఏం చెప్పాడు అవుతాడు, ఉపయోగపడండి. సేవ అంటే ఏంటి, ఇలా అర్థం చేసుకోవాలి. నేను సేవ చేస్తున్నాను అనే పదం చెప్పడానికి లేదు. ఎందుకంటే బాబా సేవ చేస్తున్నాడు, నేను సేవ చేస్తున్నాను అంటే ఎక్కడ డిఫరెన్స్ ఎక్కడుందండి. నేను మెహర్ బాబా చేసే 2 పనులు ఒకటేనా? కాదండి. నా వరకు నేను తీసుకున్నప్పుడు మెహర్ బాబా చేసేది సేవ. ఆయన అతీతమైన వాడు కాబట్టి నేను అతీతమైన వాడిని కాదు, అన్నిటికీ లోబడేవాడిని. కాబట్టి నేను సేవ అనే పదాన్ని ఎలా తీసుకుంటానంటే ఉపయోగపడము. సో నా యొక్క లిమిటేషన్ వరకు, నాకున్న పరిమితుల వరకు తోటి వ్యక్తికి ఏ విధంగా ఉపయోగపడగలను అంతవరకు ఉపయోగపడే ప్రయత్నం చేస్తాను తప్ప ఇది సేవ చేస్తానని మాత్రం నేను చెప్పలేనండి. ఎందుకంటే అంత ధైర్యం నేను చేయను. కాబట్టి ఆ సర్వీస్ అనే పదం కాదండి, ఉపయోగపడడమే. కాబట్టి అలా ఉపయోగపడడం వల్ల ఏం జరుగుతోంది, నాలో ఉన్నటువంటి స్వార్థాన్ని నిర్మూలించి నేనేం చూపించగలుగుతాను, కాస్త త్యాగమైన జీవితం అనేది కూడా అలవాటు అవుతుంది. 7 రియాలిటీస్లో అవతాడు చెప్పిన త్యాగం. సో త్యాగాన్ని నేను ప్రదర్శించగలుగుతాను, త్యాగమైన జీవితాన్ని గడిపడడం వల్ల అలాంటి ఫలితాన్ని నేను అనుభవిస్తాను. ఎలాంటి ఫలితము అంటే మొదట అవుతాడు చెప్పినటువంటి ఫలితము మెహరు ప్రభుని పదసేవనం యొక్క ఫలితమే. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ కంక్లూడ్ చేశారు చూడండి బాబ్జీ గారు. ఎక్కడ మొదలుపెట్టారు, ఏ ఫలితం, ఎలాంటి ఫలితం వస్తుంది అంటే ఇప్పుడు మనం చెప్పిన 3 చరణాల యొక్క ఫలితమే నీకు దక్కుతుంది. కాబట్టి ఇది లోక పద సేవనం చేస్తే ఇలాంటి ఫలితం దక్కదు. ఇది కేవలం మెహర్ ప్రభుని పద సేవ చేస్తే తెలుస్తుంది నీకు ఇలాంటి ఫలితం ఎలా ఉంటుంది. లాస్ట్కి ఏమైపోతుంది, ఏదో మళ్ళీ దుర్గతి, మళ్ళీ సద్గతి కాకుండా మళ్ళీ దుస్థితిలో పడిపోతావు. కాబట్టి బాబా యొక్క పద సేవనను చేయడం వల్ల కలిగేటువంటి ఒక ఫలితాన్ని మనకి బాబ్జీ గారి ద్వారా అవతాడు ఈరోజు ఈ గొప్ప సాహిత్యం అనేది అందించి, అది కూడా మనకి ఆంజనేయుల యొక్క మరియు రజనీ గారి ద్వారా పాట ద్వారా మనకు అందించడం జరిగింది. కాబట్టి ఇదండి నాకు అర్థమైనంత వరకు ఈ యొక్క సాహిత్యం వెనక ఉన్నటువంటి వివరణ. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ కొంతకాలంగా ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అదేవిధంగా అటువంటి గొప్ప ప్రేమతో మనందరికి అందిస్తున్నటువంటి అవతాడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొనసాగిద్దామండి. నిన్నటి వరకు మనమంతా కూడా రివిజన్ కొన్ని విషయాల్ని ఒక పునరావృతం చేసుకుంటున్నాము. ఎందుకంటే అవతాడు ప్రతిసారి రివిజన్ కానీ ఒక రిపీట్ ఎందుకు చేస్తాడు అంటే ఇక్కడ ఏ ఒక రీఇన్కార్నేషన్లో ఏదైతే ఉందో, ఎందుకంటే జరిగిపోయిన నిన్నటి నా కథలో రిపిటేషన్ లేదు, అక్కడ ఎవల్యూషన్ లేదు, అది ఒట్టి ఎవల్యూషన్ ప్రాసెస్సే. జరగవలసినటువంటి రేపటి నా కథ తీసుకున్నప్పుడు అక్కడ కూడా రియలైజేషన్ ప్రాసెస్ లేదు, అది ఒట్టి రియలైజేషన్ ప్రాసెస్సే. అంటే జరిగిపోయిన నిన్నటి నా కథలో ఎక్కడ ఏది రిపీట్ అవటం లేదు, జరగవలసిన రేపటి నా కథలో ఏది రిపీట్ అవ్వబోదు. కానీ ఎక్కువ రిపీట్ అయ్యేది ముఖ్యంగా భ్రాంతి యొక్క ఆ యొక్క తాత్కాలికమైన ప్రభావం ఎక్కువ చూపించేది ఎక్కడైనా ఉంది అంటే పునర్జన్మ ప్రక్రియలోనే. అందుకే దీన్ని జన్మ ప్రక్రియ అనలేదు అవుతాడు, దీన్ని పునర్జన్మ ప్రక్రియ.
సో కాబట్టి దానికి అంటే రిపీటెడ్గా జరుగుతుంది కాబట్టి అది రీఇన్కార్నేషన్ కాబట్టి అదే రీని అవుతాడు ప్రతి మెహరోపాసనలో మనకి రిపీట్ చేస్తున్నాడు. అంటే ఎంతవరకు డైజెస్ట్ చేసుకోగలుగుతున్నాము, ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాము, చెప్పినటువంటి ప్రతి మాటని దైనందిన జీవితంలో ఆచరణాత్మకంగా ఎంతవరకు క్యారీ చేస్తున్నాం అనేది మనకు అవుతాడు ప్రతి మెహరోపాసనంలోనూ మన ప్రశ్నల ద్వారానో విచారణ ద్వారానో మనకి కొనసాగిస్తూనే ఉన్నాడు. కాబట్టి అది ఇంపార్టెంట్. మనకి కొన్ని రిపీటేషన్స్ అనేది కూడా జరుగుతుంటాయి. కాబట్టి నిన్నటి వరకు కూడా మనమంతా చూసింది ఇల్యూషన్ గురించి. సో ఆ యొక్క భ్రాంతి అనేటువంటిది ఏ విధంగా జీవుడి మీద తాత్కాలికమైన ప్రభావం చూపిస్తుందే తప్ప శాశ్వతమైన ప్రభావం చూపించదు. ఇది అర్థమైతే నిన్న జరిగినటువంటి దానిని నిన్నే నువ్వు విడిచిపెడతావు. గొప్ప మాట, గొప్ప ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో తెలుసా అండి? అవుతాడు ఏం చెప్తాడు అంటే, ఇది గనుక కాస్త క్యారీ చేసుకుంటూ దీన్ని కనుక డైజెస్ట్ చేసుకోగలిగితే, ఇల్యూషన్ గురించినటువంటి తత్వాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే, ఎప్పుడో పోయిన సంవత్సరమో కాదండి, ఎన్నో సంవత్సరాల ముందో కాదండి, ఎప్పుడో జరిగిందో కాదండి, ఆ సమయంతో సంబంధం నిన్న జరిగినటువంటి దానిని నిన్నే విడిచిపెట్టగలుగుతావు. నేను అసలు ఏమీ జరగలేదండి, నేను అసలు ఏమీ జరగలేదు అనేటువంటి ఒక పరిపక్వత స్థితికి రాగలుగుతావు. అంటే నీకేం అర్థమవుతోంది? అవతార పురుషుడు ఏదైతే చెబుతున్నాడో నథింగ్ హ్యాపెన్స్, ఏది జరగదు అంటే అవతాడు ఏం చెప్తున్నాడు? భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. కానీ ఇక్కడ భ్రాంతి ఏం చెప్తూ ఉంది? ప్రజెంట్ చెప్తూ ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటుంది. అంతా జరుగుతుంది ఇక్కడ, నీకు ఇష్టం లేనిది జరుగుతోంది కాబట్టి నువ్వు కూర్చొని ఏడవాలి. కాబట్టి నీకు ఇష్టం లేనట్టు నీకు ఇష్టమైనవన్నీ జరుగుతోంది కాబట్టి నువ్వు హ్యాపీగా ఉండాలి అనేది నిన్ను భ్రాంతిగా, అది ప్రజెంట్ మూమెంట్లా అనిపిస్తుంది. కానీ అది భ్రాంతి నీ మీద ప్రయోగించేటువంటి మళ్ళీ టెంపరీ ఎఫెక్టే. కానీ భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? భగవంతుడు మాట్లాడేది మాత్రం ఒకే మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్కటే డైలాగ్ అంతే. ఏంటి భగవంతుడిది? నథింగ్ హ్యాపెన్స్, ఏది జరగదు. అంటే అర్థం ఏంటి? నువ్వు భవిష్యత్తులో సాధారణంగా ఈ ప్రజెంట్లో నువ్వు ఏదైనా ఒక బాధను అనుభవిస్తున్నప్పుడు సాధారణంగా భ్రాంతి ఏం చెప్తుంది? ఈ సంస్కారాలు కానీ ఏం చెప్తుంది అన్నప్పుడు, పర్లే రేపు బాగుపడిపోతాను, రేపు బాగైపోతుంది, రేపు నా పరిస్థితి బాగైపోతుంది అంటే అది ఏం చేస్తోంది? నిన్ను ఇప్పుడున్నటువంటి బాధపడేటువంటి ఇమాజినేషన్తో పాటు మళ్ళీ ఫ్యూచర్లో జరిగే దానిని కూడా ఇమాజిన్ చేయిస్తోంది, చేత ఇమాజిన్ చేయిస్తోంది. అంటే ఏం చేస్తోంది? పూర్తిగా నేను ఊహలోనే ఉంచే ప్రయత్నం చేస్తోంది భ్రాంతి. కానీ అవతడేమంటున్నాడు? అది ఏది జరగదు, నువ్వు అనుకుంది ఏది జరగదు. అంటే అర్థం ఏంటి? అకార్డింగ్ టు యువర్ ఇంప్రెషన్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్. ఏదైతే నీ ప్రారంధం ప్రకారము, నీ సంస్కారం ప్రకారం ఏదైతే ఉందో అదే జరుగుతుంది తప్ప నువ్వు అనుకుంది జరగదని అర్థం అండి. కాబట్టి నథింగ్ హ్యాపెన్స్ అనేటువంటి మాట. కాబట్టి ఈ తత్వం కనుక అర్థమైతే, ఈ భ్రాంతి యొక్క తత్వం అర్థమైతే, నిన్న ఏదైతే జరిగి నన్ను బాధ పెట్టిందో అది నిన్న జరిగింది ఈ రోజు దాకా రాకుండానే నిన్ననే అది ఆగిపోయింది అనే పరిపక్వత నువ్వు పొందగలిగితే ప్రతిదీ కూడా అది టెంపరరీ అనిపిస్తుందండి. ఏది శాశ్వతం అనిపించదు, ఏ బాధ శాశ్వతం అనిపించదు, ఏ సుఖము శాశ్వతం అనిపించదు. అటువంటి పరిపక్వత స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు అవుతాడు ఆ చెప్పినటువంటి మాట. కాబట్టి అందుకనే అంటే మనము అడగకుండానే, ప్రశ్నించకుండానే అవతాడు ఆన్సర్ చెప్తున్నాడు అండి. సో ఈ రకంగానే అంటే శాశ్వతమైనటువంటి ప్రభావాన్ని సమస్త విశ్వం వైపు పైన చూపించేటువంటి అవతారుడు ఈ యొక్క తాత్కాలికమైనటువంటి ప్రభావం చూపించే దానికి ఆ డెడికేట్ చేశాడు ఈ గాడ్ స్పీక్స్ని. అంటే శాశ్వతమైన ప్రభావం చూపించేవాడు. అంటే ప్రతి ఒక్కరి మీద, సమస్త ప్రాణకోటి మీద తన ప్రేమ ద్వారా శాశ్వతమైన ప్రభావం కలిగించేటువంటి అవతారుడు ఇదేం చేస్తోంది? ఒక తాత్కాలికమైన ప్రభావం చూపిస్తోంది. కానీ జీవుడు ఇది తాత్కాలికం అనుకోవటం లేదండి. అందుకే రివర్స్లో ఉంటుంది మీరు అన్ని విషయాలు. ఎందుకంటే భగవంతుడిది మాత్రం తాత్కాలికం అనిపిస్తుంది, కానీ భ్రాంతికి వచ్చేసరికి ఇది శాశ్వతమైన ప్రభావము. అందుకే నువ్వు ఏదైనా బాధపడ్డా, ఏదైనా సంతోషపడినా కూడా కాలక్రమంలో కూడా దాన్ని అలా నువ్వు క్యారీ చేస్తూనే ఉంటావు. ఒక 10 ఏళ్ళ ముందు జరిగిందో, ఒక 25 ఏళ్ళ ముందు జరిగిందో, 50 ఏళ్ళ క్రితం జరిగిన విషయాలన్నీ కూడా ఇప్పటికీ పలానా వ్యక్తి వల్ల బాధపడ్డాను అంటున్నావే. అంటే అర్థం ఏంటి? అక్కడ నీ మీద టెంపరీ ఎఫెక్ట్ చూపిస్తున్నా కూడా అది నువ్వు టెంపరీ అనుకోవటం లేదు. నువ్వేమనుకుంటున్నావు? అది శాశ్వతమైన ప్రభావం నా మీద చూపిస్తోంది అంటున్నావి. ఇదే మా భ్రాంతి, ఏదో కాదు. నువ్వు మాట్లాడేవే ఆ వ్యక్తి వల్ల ఇంతకాలం బాధపడ్డానండి, ఆ వ్యక్తి వల్ల ఇప్పటి వరకు హ్యాపీగా ఉండగలిగానన్నావే, ఈ రెండు కూడా భ్రాంతే. అందుకే అవతాడు ఏం చెప్పాడు? నీకు తత్వం అర్థమైతే,
ఈ సంస్కారాల గురించిన అవగాహన నీకు వస్తే ఏం తెలుస్తుంది, కరెక్ట్గా అర్థమవుతుంది. ప్రారంధం గురించి నీకు ఒక అవగాహన ఏర్పడిందంటే నువ్వు ఎవరి వల్ల సుఖపడటం లేదు కాబట్టి ఎవరిని స్తుతించాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు ఎవరి వల్ల ఏది బాధపడటం లేదు కాబట్టి ఇక్కడ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. సో ఇది తెలుసుకోగలిగితే నీకున్న టైము, నీకున్న ఎనర్జీ, నీ దగ్గర ఉన్న డబ్బు కూడా సేవ్ అవుతుంది. అనేక సందర్భాలలో నీకున్న సమయం కానీ, నీకున్న ఎనర్జీ కానీ, డబ్బు కానీ, టైము, ఎనర్జీ, మనీ, ఈ మూడేనండి మనిషికి ఉండే రీసోర్సెస్. డబ్బు అనేది థర్డ్ ఆస్పెక్ట్ తీసుకున్నా కూడా ముఖ్యంగా టైం, ఎనర్జీ కలిసి వస్తుందండి ఈ అవగాహన తెచ్చుకోగలిగితే. అందుకే సాధకుడు అనవసర విషయాలకి వెళ్ళడండి, ఎందుకంటే అతనికి తత్వం తెలుసు కాబట్టి నిన్నటి వరకు మనకి అవతాడు కొన్ని విషయాలను రివిజన్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనకి అవతాడు గత మెహరోపాశ్రమంలో ఎక్కడైతే ఆపాడో అక్కడి నుంచి కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. సో ఏం చేస్తాడు అవుతాడు మనకి గతంలో? సో మనకి ఆల్మోస్ట్ 7 పార్ట్స్ కంప్లీట్ చేసి 8th పార్ట్ మనకి గత మెహరోపాస్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా ఈ 8th పార్ట్కి వచ్చేసరికి మనకి 4 ఆస్పెక్ట్స్ ఉంటాయండి, 4 విషయాలు ఉన్నాయి. ఈ టైటిల్లో మీరు చూస్తే కూడా బాబా అక్కడ దానికి పెట్టినటువంటి పేరు ఏంటి అన్నప్పుడు ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, సెకండ్ వచ్చి ద ఫస్ట్ అర్జ్, థర్డ్ వచ్చి ది సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి 4 విషయాలు. అంటే ఏంటి ఇక్కడ ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? ఆ పరబ్రహ్మ స్థితి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకుంటే నా యొక్క మూలము, నా యొక్క పునాది, నా యొక్క ఆధారం, అది కేవలం నాది మాత్రమే కాదు, అవతారుడిది నాది. వ్యక్తిగతంగా తీసుకుంటాను, ఇక్కడ మనాన్ని కలుపుకోవట్లేదు, నా అని కలుపుకుంటున్నాను ఒక్కసారి. ఎందుకంటే ఒక శరీరానికి సంబంధించినంత వరకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే పలానా ప్రపంచం అని, పలానా వ్యక్తులను చెప్పగలుగుతాను తప్ప నా ఆత్మ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి, నా ఎగ్జిస్టెన్స్ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అన్నప్పుడు ఇదేనండి ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. నా తండ్రి ఎక్కడి నుంచి అయితే నా దగ్గరకు వచ్చి నన్ను ఏ స్థితిని ఇవ్వడానికైతే నా దగ్గరకు వచ్చాడో, ఎక్కడి నుండి అయితే నా కోసం దిగి వచ్చాడో, ఈ యొక్క భ్రాంతి అనేటువంటి మురికిలో కూరుకుపోతున్నటువంటి నన్ను బయటకు తీసుకురావడానికి తాను కూడా ఈ మురికిలో దిగాడు. అటువంటి అవతాడు ఎక్కడి నుంచి వచ్చాడు అన్నప్పుడు ఆ స్థితికి చేర్చడానికి, ఆ స్థితిని కలిగించడానికి అవతాడు ఆ స్థితి నుండి దిగొచ్చాడు. ఆ స్థితి పేరే ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్ అంటాడు అవుతాడు. అంటే భగవంతుడి యొక్క ఆది మూల స్థితి అందరిదండి, కేవలం భగవంతుడిదనే కాదు, ప్రతి జీవాత్మది కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క స్థితి. అది అవుతాడు ఈ యొక్క పార్ట్లో చెప్పబోతున్నాడు. అది మనకి ఆల్రెడీ స్టార్ట్ చేశాడు కాబట్టి. రెండోది ఏంటి అన్నప్పుడు ది ఫస్ట్ అర్జ్, మనం సెకండ్ పార్ట్లో చూసినటువంటి ఆ మొదటి ప్రేరణ, దాని గురించి. ఇకపోతే సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్, ఈ పరిణామానికి సంబంధించినటువంటి కాలచక్రం గురించి. ఇంకో చివరికి తీసుకుంటే మాత్రము ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఈ యొక్క చైతన్యం ఈ యొక్క అంతర్ముఖ ప్రయాణం అనేది ఎలా ఉంటుంది కూడా మనకి 4 ఆస్పెక్ట్స్ చెప్తే ఏం చేశాడు అవుతాడు. మొదట ఈ యొక్క బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ గురించి చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇదంతా కూడా దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ అ రూట్, బేస్, సోర్స్ ఆఫ్ ఆల్ అవర్ ఎగ్జిస్టెన్స్. మనందరి ఈ యొక్క అస్తిత్వానికి సంబంధించినంత వరకు మూలము, పునాది, ఆధారము. రెండోది ఏంటి? ఇదే భగవంతుడి యొక్క ఆదిమూల స్థితి, ఇది ఒరిజినల్ స్టేట్ ఆఫ్ గాడ్. సో దీని గురించి చెప్తూ ఏం చెప్పాడు అవుతాడు అన్నప్పుడు మనకు క్లియర్గా ప్రతిదీ కూడా అక్కడ ఏమీ లేదు. అవతాడు ఎక్కడి నుంచి అయితే వచ్చాడో, ఎక్కడి నుంచి అయితే అవతరించాడో అక్కడ ఏముంది? ఏమీ లేదు. అక్కడంతా పూర్తిగా ఒక్కటి గాడ్ ఈజ్, భగవంతుడు ఉన్నాడు అనేటువంటి స్థితి తప్ప అక్కడ ఏమీ లేదు. ఒక చైతన్యం ఉందా? లేదే. అక్కడ ఒక శరీరానికి సంబంధించిన ఏదైనా ఉందా? అది లేదే. పోనీ యూనివర్సల్ బాడీ, మహా చైతన్యం ఏమీ లేదంటున్నాడు అవుతాడు. ఒక్క భగవత్ స్థితి మాత్రము, గాడ్ ఈజ్ మాత్రమే అక్కడ ఉంది అని చెబుతూ ఏం చెప్పాడు అవుతాడు? ఇదంతా మనకు అర్థం కావాలి, అవుతాడు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ అర్థం కావాలి అంటే మనము గతంలో మనకు అవతాడు కనెక్ట్ చేసినటువంటి చార్ట్ ఏంటి అంటే అది ఎవ్రీథింగ్ అండ్ ది నథింగ్లో ఒక చార్ట్ గురించి మనకి ఇంట్రొడ్యూస్ చేసాడు అవుతాడు. అది కాస్త అర్థమైతే చాలండి, ఎందుకంటే అది బాగా అర్థం చేసుకుంటే అంటే అవతాడు ఇక్కడ చెప్పేటువంటి విషయాలు, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా లోతుల్లోకి తీసుకెళ్తాడండి అవతాడు. మనకి ఇది రెండో మజిలీ కాబట్టి మొదటి మజిలీ మాత్రము కాస్త లోతుల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు, మళ్ళీ బయటకు తీసుకొచ్చి ఒడ్డుకు తీసుకొచ్చాడు, మళ్ళీ ఒడ్డు నుంచి మళ్ళీ సముద్రం దగ్గర తీసుకెళ్ళాడు, మళ్ళీ కాస్త మునకేసాడు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఒడ్డులో కూర్చోబెట్టాడు. ఇంతవరకు జరిగింది అదేనండి. ఇక ఒడ్డున వైపుకి వెళ్ళడండి అవుతాడు. జాగ్రత్తగా గమనించాలి ఇది మాత్రం.
ఇక్కడి నుంచి ఇప్పుడు మనం చేసేటువంటి ఈ మజిలీ ఎలాంటిది అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఒడ్డు వైపుకి తీసుకెళ్ళాడు. అంటే ఇక్కడ సముద్రంలో ఉంచుతాడు, సముద్రంలో ముంచేయబోతున్నాడు ఇక్కడి నుంచి, అంటే లోతుల్లోకి వెళ్ళబోతున్నాడు అవుతాడు. కాబట్టి లోతుల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో ఇక్కడికి సహకరించనిది పక్కనున్న వాళ్ళు లేక వెనకున్న వాళ్ళు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు కాదండి, లోపల ఉంటూ లోపరుచుకునేటువంటి సంస్కారాలే. కాబట్టి ఇక్కడి నుంచి కూడా దాన్ని సహకరింప చేసుకోవాలి. రకరకాలైనటువంటి అడ్డంకులు పెడుతుంది. ఇది మనకి ఎందుకులే, ఇది మనకు సంబంధం లేదులే, ఆయన ఎవరి గురించి చెప్పుకుంటున్నాడు అనే విధంగా అనేక రకాలుగా డైవర్షన్ చేస్తుంది సంస్కారాలు. కాబట్టి సహకరించని స్థూల సంస్కారాలను కూడా సహకరింప చేసుకునేటువంటి సరైన సమయం కూడా ఇదే. కాబట్టి ఇక్కడి నుంచి లోతులో తీసుకెళ్తాడు అవుతాడు కొంచెం, ఎందుకంటే శ్రద్ధ ఇంకేమీ లేదండి. ఈ జన్మంతా అవుతాడు చెప్పింది శ్రమ అనే పదమే వాడలేదండి. ఒరే హరిప్రసాద్ వాళ్ళ కూర్చోరా, నువ్వేమీ చెయ్యొద్దురా, నీకేం కావాలో చెప్పు, నేనే వంటిల్లోకి వెళ్ళి నేనే అన్ని తయారు చేసుకోవచ్చు, నీకే పెడతాను, నువ్వు మాత్రం కదలకుండా అలా కూర్చొని నా శ్రద్ధ చూపించరా, నీకు కావాలన్నీ నేను చేసి పెడతానురా. అటువంటి గొప్ప అవకాశం ఇచ్చాడండి. సరిగ్గా గుర్తిస్తే అవతారుడు యొక్క ప్రయోజనము, అవతారుని గుర్తించేలాగా అవతారుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం వ్యక్తిగతంగా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మనాన్ని కలుపుకోవట్లేదని నా వరకు చెప్తున్నాను. కాబట్టి ఏం చెప్తున్నాడు, గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి శ్రమ అనే పదమే చెప్పలేదు అవతాడు. అసలు నువ్వు కష్టం ఒక ఇంచు కూడా కదలాల్సిన అవసరం లేదురా, కాబట్టి నువ్వు శ్రద్ధ పెట్టు. కాబట్టి మాట్లాడే శ్రమ నాది, ఆలకించే శ్రద్ధ నీది. రెండు పాత్రలు. నా పాత్ర ఏంటి, సూత్రధారైనటువంటి నా పాత్ర ఏంటి, ఏమంటున్నాడు అవుతాడు. సో మాట్లాడే శ్రమ నాది, నా పాత్ర ఏంటి అన్నప్పుడు ఒక పాత్రధారిగా నా పాత్ర ఏంటి, ఆలకించే శ్రద్ధ నీది అంటున్నాడు. అంటే ఆలకించురా, శ్రద్ధ పెట్టురా నా మీద, ఇంకేమవుతుంది, నీకేం కావాలో అన్నీ చేసి పెడతాను అంటున్నాడు అవుతాడు. అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఈ మజిలీలో కూడా లోతుల్లోకి తీసుకెళ్తాడు. కాబట్టి ఆ యొక్క రెఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి ద ఒరిజినల్ రియల్ నథింగ్ అనేటువంటి పేరు పెట్టి మనకేం చెప్పాడండి అవుతాడు, ఏ సర్కిల్స్ గురించి చెప్పాడండి మనకి ఆ చార్ట్లో, ఎవరికైనా గుర్తుందండి? జైనారు రామేంద్ర సార్. మనకి ఒక సర్కిల్, ఇంకొక సర్కిల్, రెండు సర్కిల్ సార్. దాని నుంచి బయటకు వచ్చిన ప్రాంతి అనే సర్కిల్ చెప్తారు సార్. ఓకే. ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్ సార్. ఓకే. దాని లోపల ఒరిజినల్ రియల్ నథింగ్ సార్. ఓకే. దాని నుంచి బయటకు వస్తే క్రియేషన్ సార్. ఓకే. అంటే క్రియేషన్ అంటే ఫాల్స్ ఎవ్రీథింగ్, ఇన్యూమరబుల్ నథింగ్ సార్. టెంపరరీ నథింగ్స్ అండ్ ఇన్యూమరబుల్ నథింగ్ సార్. కరెక్ట్ రవీంద్ర. ఎస్. ఓకే. సో టోటల్గా మీకు 4 సర్కిల్స్ ఉన్నాయి. టోటల్గా 4 సర్కిల్స్. అంటే మాయావి అనేటువంటి భగవంతుడి నుండి మాయ వచ్చింది, మాయ అనేటువంటి దాని నుండి భ్రాంతి వచ్చింది, భ్రాంతి అనే సృష్టి వచ్చింది, మళ్ళీ భ్రాంతి అనేటువంటి సృష్టి నుండి జీవుడు తనంతటగా అజ్ఞానంతో ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అదే తాత్కాలికమైనటువంటి శూన్యత. 4 చెప్పాడు అవుతాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి గొప్పగా అవతార తత్వంలో గొప్పగా గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే మాయ వేరు, భ్రాంతి వేరు. ఎందుకంటే మాయావి అయినటువంటి భగవంతుడి నుంచి మాయ వచ్చింది, మాయ నుండే భ్రాంతి వచ్చింది, భ్రాంతి నుండి ఈ జీవుడు తనకు తాను ఊహించుకుంటూ ఒక సృష్టిని, ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. దానిని అవతాడు అందులో స్పష్టంగా చెప్తాడు టీఎన్ అని, అంటే టెంపరరీ నథింగ్ అని. అంటే దాంట్లో ఆ ప్రపంచంలోనే ఉంటాడు. అందుకే స్పష్టంగా చెప్పాడు అవుతాడు. ఎవరైనా భగవంతుడిని అవతాడిని బాబా అడుగుతాడు ఒక చోట, ఏమని, హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు అని ప్రశ్నించినప్పుడు చాలామంది ఏం చెప్పారు, బాబా దగ్గర ఆన్సర్కి ఏం చెప్పారు అంటే, బాబా ఈ ప్రపంచం ఏంటి, ఏ ప్రపంచమైనా నువ్వు సృష్టించిందే కదా అన్నప్పుడు, కానీ అవతాడు ఏం చెప్పాడు, కానీ ఆన్సర్ ఇస్తే ఏం చెప్పాడు అంటే, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ క్రియేషన్. నువ్వు ఏ సృష్టి అయితే ఉందో, ఏ ప్రపంచం అయితే, ఈ ప్రపంచం ఏదైతే ఉందో దానికి నాకు ఏ బాధ్యత, నాకు ఆ సంబంధం లేదని అడుగుతాడు. అంటే అలా అర్థం ఏంటి అన్నప్పుడు, నువ్వు ఏ ప్రపంచంలో అయితే ఉన్నావో ఇదంతా కూడా నీ ఇమాజినేషన్ ద్వారా, నీ ఇగ్నోరెన్స్ ద్వారా నీకు నువ్వుగా సృష్టించుకున్న ప్రపంచమే ఇదని అడుగుతాడు.
అది స్పష్టంగా మనకు ఆ చార్ట్లో కనిపిస్తుంది. TN అంటే టెంపరరీ నథింగ్. అంటే భ్రాంతి ఏం చేస్తుంది, అది నిన్ను మైమర్చిపోవడమే, భగవంతుని మర్చిపోయేలా చేయడమే కాకుండా నీకంటూ అజ్ఞానంగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తుంది. అలా ఉండిపోయావు. కాబట్టి ఇది కొద్దిగా అర్థం చేసుకోవాలండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకు అవతాడు చెప్పే మాటల్లో అది గొప్ప రెఫరెన్స్ అది. కాబట్టి ఇలా చెప్తే ఏం చెప్పాడు అవతాడు, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ గురించి చెప్తూ ఇవన్నీ కూడా ఆ నథింగ్ కానీ ఎవ్రీథింగ్ అనేది వంటి ఏమవుతోంది, ఈ శూన్యం ఏంటి, సర్వస్వం ఏంటి అనే రెండు విషయాలని, ముఖ్యంగా ఉన్నటువంటి ఎవ్రీథింగ్ అంటే ఏంటి, లేకపోతే నథింగ్ అంటే ఏంటి అనేది కూడా మనకి అవతాడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ టాపిక్ అంతా చెబుతూ అక్కడి నుంచి ఏం చేశాడు అవతాడు, క్రియేషన్ పాయింట్ గురించి చెప్పాడు. ఓం పాయింట్ అంటే ఏంటి, ఎక్కడైతే నాకు జర్నీ, నా కథ మొదలయ్యిందో, నేనెవరు అనే ప్రశ్న ఎక్కడైతే మొదలయ్యిందో అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటిది ప్రతిదీ అక్కడి నుంచి వచ్చేసరికి ఏమవుతుంది, ఇంతవరకు భగవంతుడిగా ఉన్నటువంటి నేను ఒక భగవంతుడి నీడగా నా కథ మొదలయ్యింది. ఎలా మొదలైంది నా కథ, ఎప్పుడైతే నేనెవరని ప్రశ్నించుకున్నానో, నేనెవరో నాకు తెలియనప్పుడు ఏమవుతుంది, నేను ఎక్కడ ఉన్నాను, భగవంతుడిగా ఉన్నానా, పరమాత్మగా ఉన్నానంటే కాదు. ఎందుకంటే నేను ఎవరో నాకు తెలియదు. అంటే అర్థం ఏంటి, భగవంతుడిగా నాకు అనుభవం లేనంత వరకు నేను ఎక్కడ ఉంటాను, భగవంతుడి నీడగా ఉంటాను. కాబట్టి ఎప్పుడైతే నన్ను నేను ప్రశ్నించుకునే సమయానికి కూడా ఏమైపోయాను, నా గాడ్స్ షాడోగా మిగిలాను, భగవంతుడి యొక్క నీడగా మిగిలి నేనేం చేశాను, ఇదంతా కూడా ఈ యొక్క ప్రయాణం అంతా మొదలుపెట్టాను. ఈ విధంగా క్రియేషన్లోకి ఈ విధంగా మొట్టమొదటిగా రాతి రూపంలో నేను మొట్టమొదటిగా అడుగు పెట్టాను. ఇంతకుముందు గ్యాస్గా వచ్చినప్పటికీ కూడా అవతాడు ఏం చెప్పాడు, ఒక ప్రాక్టికల్గా దాని గురించి కాస్త లోతుల్లోకి వెళ్ళినప్పుడు గ్యాస్ గురించి నేను మీ అందరికీ చెబుతాను. కానీ ప్రస్తుతానికి ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్, మీరు అర్థం కావడానికి, మీకు ఈజీగా అర్థం కావడానికి మన స్టోర్ నుంచి తీసుకోండి. ఎందుకంటే మీ కళ్ళ ముందు కనిపిస్తోంది కదా, మీకు పక్కన కనిపించే గోడ కావచ్చు, మీకున్న కిటికీల్లో ఉన్న మెటల్ కావచ్చు, నీ కంటిలో ముందు కనిపించేటువంటి, నీ ఆకలి తీర్చేటువంటి కూరగాయలు కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇలా ప్రాక్టికల్గా చెప్పాడు అవుతాడు. కాబట్టి నీ ఎలా స్టార్ట్ అయింది క్రియేషన్లో అంటే మాత్రము రాతి రూపం నుండి తీసుకోమని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇలా క్రియేషన్ పాయింట్ నుండి క్రియేషన్లోకి నువ్వు రాతి రూపంలో ఎంటర్ అవ్వడం వరకు కూడా మనకు అవుతాడు కాస్త లోతుల్లోకి వెళ్ళి చాలా గొప్పగా అందించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నాడంటే అవుతాడు నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ఆ లహర్ అనేటువంటి పేజ్ నెంబర్ 78లో ఆ పక్కనే ఉన్నటువంటి చార్ట్ నెంబర్ 2తో కనెక్ట్ చేసి చెప్తున్నాడు. కాబట్టి ఆ లహర్, ఆ విమ్ అనేటువంటిది ఏమిటి, అవతాడు ఏం చెప్పబోతున్నాడు వాటి గురించి అనే విషయాల్ని మనము అంజప్ప గారు మరియు అక్కమ్మ గారి ద్వారా ఆలకిద్దామండి. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. The whim or leher, the cause which led the most finite nothing, latent in the infinite everything, to manifest itself as infinite nothingness, is the original cause called the cause. This cause is just nothing but the whim or leher of God. This original whim can also be called the first word uttered by God, Hu Yamai. This infinitude of the God is state made God absolutely independent, and by virtue of being absolutely independent, it is but natural for God to exercise His infinite whim, to experience and enjoy His own infinity. To exercise a whim is always the mark of an independent nature, because it is whimsically that always colors the independent nature. शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. విలాసం లేక లహర్, కారణము అని పిలువబడే ఆదిమూల కారణమే అనంత సర్వములో అంతర్లీనమై ఉన్న అత్యంత పరిమిత శూన్యం అనంత శూన్యత్వముగా ప్రకటితమవడానికి దారి తీసిన కారణమైంది. ఈ కారణం
భగవంతుని విలాసం లేక లహార తప్ప మానేది కాదు. ఈ ఆదిమూల విలాసాన్ని నేను ఎవరిని అని భగవంతుడు ఉచ్చరించిన తొలి మాటగా కూడా చెప్పవచ్చు. భగవంతుడు ఉన్నాడు అనే స్థితి యొక్క అనంతతత్వం భగవంతుడిని సర్వ స్వతంత్రునిగా చేసింది. ఆ విధంగా సర్వ స్వతంత్రునిగా ఉండడం వలన భగవంతుడు తన స్వీయ అనంతతను అనుభవించడానికే మరియు ఆస్వాదించడానికే తన అనంత విలాసాన్ని ప్రయోగించడం అతడికి సహజమే. విలాసాన్ని ప్రయోగించట అనేది స్వతంత్ర ప్రవృత్తికి ప్రతీకంగా ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఇచ్చ ప్రకారం ప్రవర్తించుట అనే వర్ణమే స్వతంత్రత ప్రవృత్తిని ప్రతిబింబిస్తుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి. సో మనకి అవుతాడు ఇక్కడ విమ్ లేక లహర్ దాని గురించి ఇంకొక భాగంగా చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఈ పార్ట్లో ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడంటే, ఇప్పుడు పక్కన ఉన్నటువంటి చార్ట్ని కనెక్ట్ చేసుకుందామండి. ఏంటి ఈ చార్ట్ పేరు ఏంటి అన్నప్పుడు ది ఒరిజినల్ విమ్ లేకపోతే ఆదిమూల విలాసం అనేది కూడా మనము ట్రాన్స్లేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి అవతాడు చెప్పేటువంటి ఈ చార్ట్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి పూర్తిగా కౌంట్ చేస్తే మనకి 4 భాగాలు కనిపిస్తుంది. మీరు చార్ట్ నెంబర్ 2ని కాస్త మెడిటేట్ చేసే ప్రయత్నం చేద్దాము. చార్ట్ నెంబర్ 2లో మనం చూస్తే మనకి అక్కడ ఎన్ని భాగాలు ఉన్నాయంటే 4 భాగాలు ఉన్నాయి. ఏంటి ఆ 4 భాగాలు అన్నప్పుడు మొట్టమొదటిగా కాస్త పైనుంచి మనం చూడగలిగితే కాస్త మెడిటేట్ చేస్తే ఏం కనిపిస్తోంది? మొదటిది బియాండ్ గాడ్, అంటే పరాత్పర పరబ్రహ్మ స్థితికి సంబంధించినటువంటిది అదొకటి. రెండోది ఏంటి? బియాండ్ గాడ్ అంటే పరమాత్మ స్థితి అని అర్థం. మొదటిది ఏంటి? బియాండ్ గాడ్. ఫస్ట్ స్టేజ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్లో ఏముంది? పరాత్పర పరబ్రహ్మ స్థితిలో భగవంతుడు. రెండో భాగానికి వచ్చేసరికి ఏంటి? సో ఈ యొక్క పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు. మూడో భాగానికి వచ్చేసరికి ఎలా కనిపిస్తోంది అంటే ఇది పూర్తిగా భగవంతుడి యొక్క స్థితి. భగవంతుడు ఎలా ఉంటున్నాడు అక్కడ. ఇకపోతే 4వ దశకు వచ్చేసరికి ఏం కనిపిస్తోంది అన్నప్పుడు పూర్తిగా భ్రాంతి అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకంటే ఈరోజు నుంచి మనకి భ్రాంతి అంటేనే వెంటనే గుర్తు రావాల్సింది ఏంటండి? ఏం చెప్పాడు మనకి అవుతాడు? వాట్ ఈస్ ఇల్యూషన్ అని చెప్పాడు? టెంపరరీ ఎఫెక్ట్, అంతే. ఎస్, ఇమ్మీడియట్గా మనకి ఎక్కడైనా ఈరోజు నుంచి ఇల్యూషన్ అనే పదం అవుతాడు వాడినప్పుడు ఇమ్మీడియట్గా మనం కనెక్ట్ చేసుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటి? ఇట్స్ ఎ టెంపరరీ ఎఫెక్ట్. తాత్కాలికమైనటువంటి ప్రభావమే భ్రాంతి అనేది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 4వ భాగంగా ఇల్యూషన్ గురించి చెప్తున్నాడు అవుతాడు. ఇల్యూషన్ గురించి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అక్కడ దాని యొక్క ప్రభావము, దాని యొక్క నైజము, దాని యొక్క స్వభావం ఏంటి అంటే సేమ్ ప్యాటర్న్ అండ్ డిజైన్ బట్ ఇన్యూమరబుల్ అండ్ వేరియడ్ ఫార్మ్స్ ఆఫ్ డిస్ప్లే. భ్రాంతి ఎప్పుడు కూడా తనను తాను ప్రదర్శించుకోవాలనుకుంటుంది. బాగా అబ్జర్వ్ చేస్తే సాధారణంగా నేను ఇలాంటి వాడిని, నేను ఈ పని చేశాను, లేకపోతే అది నా వల్ల జరిగింది అనేటువంటి ఒక మనిషి మాట్లాడేటువంటి మాట అంతా కూడా ఆ జీవుడు ఈ భ్రాంతికి లోబడడం వల్లనే మాట్లాడగలుగుతున్నాడు. ఎందుకంటే నిజానికి దీనికి ఉన్నటువంటి ప్యాటర్న్, దానికి ఉన్నటువంటి డిజైన్ కానీ ఒక్కటే, ఏం మార్పు ఏం లేదు. దీనికి ఉన్న ప్యాటర్న్ కానీ డిజైన్ అనేటువంటిది రెండు ఒక్కటే, నీకు అలా కనపడుతుంది అంతవరకే. కానీ ఇక్కడ మాత్రము అది ప్రదర్శించేటువంటి విధానం మాత్రము అసంఖ్యాకంగా ఉంటుందని అడుగుతాడు. చాలా గొప్ప మాట అండి.
అది జీవుడి మీద తాత్కాలికమైన ప్రభావం అనేది ఎలా చూపిస్తుంది అంటే ఇక్కడ మనకు అవతాడు చెప్పినటువంటి సేమ్ స్టోరీ ఏదైతే ఉందో ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అండి. అవతాడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో, నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు ఈ బాధలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటే స్థూలానికి సంబంధించింది, ఈ భౌతికానికి సంబంధించినటువంటిది అధమమైన విషయాలని ఉన్నతోన్నతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పడం అనేది ఎలా ఉంటుంది అంటే ఆయన ఎలా చూస్తాడు అంటే వీడి గురించి ఇదే కథ. సెల్ఫ్ అంటే ఏంటి? వీడి గురించి సేమ్ అదే కథలో ఏం మార్పు లేదు, సేమ్ అదే చూస్తున్నాడు. అంటే అవతాడికి ఎలా అర్థమవుతుంది? ఈ మాయావి అంటే భ్రాంతికి అతీతమైనటువంటి మాయకి అతీతమైనటువంటి మాయావికి నువ్వు చెప్పే మాట ఎలా ఉంటుంది అంటే ఇలాగే చూస్తాడు. భ్రాంతిలో ఉన్న జీవుడు, భ్రాంతికి లోబడినటువంటి జీవుడు అంటే అర్థం ఏంటి? వాడు రకరకాలైనటువంటి ప్రదర్శనలు చేస్తూ ఉంటాడు. కాబట్టి అవతాడు చెప్పినటువంటి మాట ఏంటి? 4వ భాగం. కాబట్టి ఒక్కొక్కటిగా మనకు అవతాడు అందించబోతున్నాడు. కాబట్టి మొట్టమొదటి ఏమంటున్నాడు అవతాడు ఇక్కడ? ది కాజ్ which led the most finite nothing latent in the infinite everything to manifest itself as the infinite nothingness is the original cause called the cause. ఇక్కడ అవుతాడు ఫస్ట్ చెప్పిన ఫస్ట్ పేరాన్ని గనుక కాస్త శ్రద్ధతో ఆలకిస్తే ఏమర్థం అవుతుంది అంటే ఇక్కడ అవతాడు ఏమంటున్నాడు? కారణం అంటున్నాడు, కాజ్ అంటున్నాడు. ఎందుకంటే అవతాడు చెప్పే గొప్ప మాటలు ఎలా ఉంటాయి అంటే నీ జీవితంలో కొన్ని ప్రభావాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని ఎఫెక్ట్ నీ మీద పడుతూ ఉంటుంది. ఎందుకంటే నీ జీవితంలో అనుకోని సంఘటన జరిగినప్పుడు నువ్వు బాధపడడం అనేది ఒక ప్రభావం చూపించవచ్చు. నువ్వు అనుకున్నవన్నీ జరిగిందనుకో ఒక సంతోషం అనే ప్రభావం నీ మీద చూపించవచ్చు. కానీ బాధపడేవాడి దగ్గరికి వెళ్ళి, సంతోషంగా ఉండేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా బాధపడడానికి సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి అంటే వెంటనే ఏం చెప్తాడు తెలిసిన అతను? లేదండి, నేను అనుకుంది జరిగింది కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా నేను అనుకోనిది జరిగిందండి నా జీవితంలో కాబట్టి నేను సంతోషంగా లేను, బాధల్లో ఉన్నాను అంటాడు. అంటే ప్రభావం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? కారణం బట్టి వస్తుంది. అందుకే దీని ఏమని అడవుతాడు? అకార్డింగ్ టు కాజ్ దెర్ ఈజ్ ఎ ఎఫెక్ట్ అని అడవుతాడు. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాడు. దీని బాబా చెప్పినట్టు విషయం ఏంటి? కారణం బట్టే ప్రభావం ఉంటుంది. కారణం అనేది నీ వరకు అజ్ఞానంగా ఊహించుకున్నావు అనుకో, అంతే అజ్ఞానంగా ఆ యొక్క ఇల్యూషన్ అనేది నీ మీద శాశ్వతమైన ప్రభావం కలిగిస్తుంది అనేటువంటి ఇమాజిన్ చేసుకుంటావు నువ్వు, అంతే, ఇంకేం లేదు ఇక్కడ. కానీ నిజానికి కారణము నువ్వు అనుకునే కారణం కాదు, నీకు తెలియని కారణమే నువ్వు అనుకున్న కారణము. చాలా గొప్ప మాట అండి. అవతాడు ఏం చెప్తున్నాడంటే నాకు బాధపడే సంఘటన జరిగింది కాబట్టి నేను బాధపడుతున్నాను, నేను సంతోషపడేటువంటి కార్యం జరిగింది కాబట్టి నేను సంతోషంగా ఉన్నాను. నువ్వు చెప్పే మాటకి ఏ కారణమైతే చెప్తున్నావో అది నీకు తెలియని కారణం. అది ఎటువంటిది? నీకు తెలియని కారణం ఒకటి ఉంది, నీకు తెలిసిన కారణం ఇంతవరకే, కానీ తెలియని కారణం ఒకటి ఉంది. ఏంటది? అది చెప్పబోతున్నాడు అవుతాడు. కాబట్టి ఇదంతా కూడా జీవుడి ద్వారా జరిగే విషయాలు, కార్యాలు ఏవైతే ఉన్నాయో, కర్త అనే భగవంతుడు, కర్త అనేటువంటి అవతార పురుషుడు ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడి నుండి కారణాన్ని జరిపిస్తున్నాడు? ఈ జగత్తుకి, ఈ విశ్వానికి, ప్రపంచానికి, సృష్టికన్నిటికీ కూడా కారణభూతుడైనటువంటి ఆ కర్త ఎలాంటి వాడు అంటే అతడే పరాత్పర పరబ్రహ్మైన భగవంతుడు. కాబట్టి దీన్ని ఏమంటారు? దీనిని కూడా కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది ఆది మూలమైనటువంటి కారణము. ఈ కారణం కనుక తెలుసుకోగలిగితే, అందుకే రమణ మహర్షి ఆయన అందించినటువంటి మొట్టమొదటి ఉపదేశంలో ఆయన చెప్పిన మొదటి మాట ఏంటి? కర్త జీవులను వారి వారి ప్రారబ్ధానుసారం నడిపిస్తుంటాడు. అంటే అర్థం ఏంటి? ఆడ జీవుడు అడిగిన ప్రతీది కూడా కర్త జరిపించడు. అక్కడ ఓ భగవంతుడా నాకు ఇది కావాలి, ఇది జరిపించు అంటే అలా జరిపించడు భగవంతుడు. ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీ ప్రారబ్ధంలో ఉంటే జరిపిస్తాడు తప్ప, అది నీ ప్రారబ్ధంలో లేకపోతే ఎటువంటి భగవంతుడు నీ జీవితంలో జరిపించడు. ఇది జీవితం యొక్క తత్వము, ఇది గురుతత్వము, ఇది భగవత్ తత్వము. ఇది అర్థం చేసుకోవాలంటున్నాడు అవుతాడు. కాబట్టి నిజానికి ఏమవుతుంది? ఇదంతా కూడా అంతర్లీనంగా ఉంది. ఎక్కడుంది? అనంతమైనటువంటి సర్వస్వంలో ఈ యొక్క కాజ్ అనేది ఉంది. ఏంటి ఆ కాజ్ అన్నప్పుడు
అది ఏదో కాదు, మనకి చాట్లో కనిపించేటువంటి ఆ బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్. అంటే పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడు ఎలా ఉంటాడు అంటే తన గురించి కానీ భ్రాంతి గురించి కానీ ఎరుక లేకుండా ఉంటాడు. అంటే అవతార్ మెహర్ బాబా ఇప్పుడు ఈ క్షణం మనందరితో మాట్లాడుతున్నటువంటి అవతార్ మెహర్ బాబా ఆయన ఎక్కడి నుండి అయితే అవతరించాడో ఆ యొక్క పరబ్రహ్మ స్థితిలో ఉన్నంత వరకు ఆయనకి తన గురించి కానీ ఈ భ్రాంతి గురించి కానీ ఎరుక ఉండదు. ఎప్పుడు వస్తుంది ఆ ఎరుక అనేటువంటిది? ఎందుకు రాదు ఎరుక అంటే మాత్రము అటువంటి ఆది మూల స్థితి కాబట్టి. కానీ ఎప్పుడైతే తన బిడ్డ దారి తప్పాడు, తన బిడ్డ ఏ ప్రయోజనం కోసం అయితే నేను వీడి లోకానికి పంపించానో దాన్ని గనుక విస్మరించినా, దానిని నిర్లక్ష్యం చేసినా కూడా ఆయనకి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తాడు అన్నప్పుడు మొదట కొన్ని సందర్భాలలో కొంతమందిని పంపించి, అది గురువులు కావచ్చు సద్గురువులు కావచ్చు, పంపించి మార్చే ప్రయత్నం చేస్తాడు. మార్చబోయేసరికి వాడు మారలేదనుకోండి, సాక్షాత్తు తండ్రి దిగొస్తాడు. అవతార పురుషుడు ఎందుకు ఒక టైం పెట్టుకుంటాడు? అవుతాడు ప్రతి సంవత్సరం నేను అవతరిస్తా అని చెప్పలేదండి, అవుతాడు ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అవతరిస్తా అని చెప్పలేదండి, అవుతాడు ఒక టైం పెట్టుకున్నాడు ఆయన. 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాల లోపల నేను అవతరిస్తాను అంటే అర్థం ఏంటి? ఆయన చేసే గొప్ప పని ఆ సమయంలో గడిచిపోతుంది, ఆ టైంలో చేసేయగలుగుతాడు అతను. కాబట్టి ఎందుకు అవతరిస్తాడు అవతారుడు అన్నప్పుడు తన దారి తప్పిన తన బిడ్డ కోసమే అవతరిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు? ద కాజ్. కాబట్టి కాజ్, ఆ కారణం అనేది ఏంటి అన్నప్పుడు ఈ యొక్క ఒరిజినల్ బియాండ్ స్టేట్లోనే ఆ కారణం అనేది ఉంది. అందుకే దీని ఏమన్నాడు అవుతాడు? ఈ కాజ్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ ద విమ్ ఆర్ లెహర్ ఆఫ్ గాడ్. దిస్ ఒరిజినల్ విన్ కెన్ ఆల్సో బి కాల్డ్ ద ఫస్ట్ వర్డ్ అటర్డ్ బై గాడ్, హూ యామ్ ఐ. కాబట్టి భగవంతుడు పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? మొట్టమొదటి శబ్దం ఏంటి? నేనెవరు అనేటువంటి శబ్దం వచ్చింది. కాబట్టి కారణం అనేది ఏదో కాదు, ఈ లెహరే, భగవంతుడి యొక్క లెహర్ అంటున్నాడు అవుతాడు. కాబట్టి ఇదేంటిది? కరెక్ట్గా చెప్పాలి అంటే ఆది మూల స్థితికి సంబంధించిన విమ్. కాబట్టి దీని ఏమన్నాడు అవుతాడు? దిస్ ఇస్ ద ఫస్ట్ వర్డ్ అటర్డ్ బై గాడ్. అంటే నేనెవరు అని ప్రశ్నించుకున్నది ఎవరు? భగవంతుడే. ప్రశ్నించుకున్నంత వరకు భగవంతుడుగా ఉన్నాడు. కానీ ప్రశ్నకి ఆన్సర్ పొందేంత వరకు కూడా భగవంతుడుగా ఉన్న భగవంతుడు ప్రశ్నించుకున్న తర్వాత జీవుడైపోయాడు. అంతవరకు తన అస్తిత్వంలో ఉన్న భగవంతుడు ఎప్పుడైతే ప్రశ్నించుకున్న తర్వాత ఆ సమాధానాన్ని సంప్రాప్తింప చేసుకోవాలి అనే ప్రయత్నంలో భాగంగా ఆ కథ మొదలైనప్పుడు, ఆ ప్రయాణం మొదలయ్యేసరికి ఏమైపోయింది? అస్తిత్వంగా భగవంతుడుగా ఉన్న భగవంతుడు అటువంటి భగవంతుడి నీడగా మారిపోయాడు. ఎందుకంటే అక్కడి నుంచి మొదలైంది ప్రయాణము, అక్కడే మొదలైంది కథ అంతా కూడా. కాబట్టి హూ యామ్ ఐ అనేటువంటి మాట ఏంటి? ఇప్పుడు నా వరకు అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు, అవతాడు చెప్పిన ఈ మాటని వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు, నేను భగవంతుడిగా ఉన్నప్పుడు నేను పలికిన మొట్టమొదటి మాటే నేనెవరు. నేను భగవంతుడిగా ఉన్నప్పుడు, ఎందుకంటే నా కేర్ ఆఫ్ అడ్రస్ కూడా నేను భగవంతుడినే. గతంలో నేను భగవంతుడినే. ఎందుకు ఒక టైంలో కాన్షియస్ గాడ్గా ఉన్నటువంటి నేను ఇప్పుడు ఎందుకు అన్కాన్షియస్ డివినిటీగా ఎందుకు తయారయ్యాను అంటే ఈ యొక్క కాజ్ వల్ల, ఈ ప్రశ్న వల్ల, ఈ మొట్టమొదటి మాట వల్ల నా యొక్క కథ మొదలయ్యింది, నా జీవితం మొదలయ్యింది, నా ప్రయాణము మొదలయ్యింది. కాబట్టి భగవంతుడిగా నేను పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటి? నేనెవరు. ఎక్కడి నుంచి మొదలయ్యింది? ఆ యొక్క ఆది మూల స్థితి నుంచే మొదలయ్యింది అని మనకి అవతాడు చెప్పడం జరిగిందండి. కాబట్టి ఈ యొక్క పరబ్రహ్మ స్థితి నుంచి కూడా తర్వాత ఏం జరగబోతోంది, ఆ తర్వాత ఉన్న స్థితులు ఏంటి, దాని గురించి అవతాడు చెప్పబోయేటువంటి అద్భుతమైన అమోఘమైనటువంటి మాటల్ని మనము తర్వాత మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఇది మళ్ళా రిపీట్ చేసుకుంటే కానీ అర్థం పరిస్థితిలో ఉంది. ఓకే అత్త. అది
వింటున్నప్పుడు అర్థమైనట్టే ఉంటుంది, మరి క్షణంలో అది అర్థం కానట్టే ఉంటుంది. క్షణం లోపల అట్లా ఇచ్చేసుకుంటుంది. మళ్ళా అది రాసుకున్నా కూడా నాకు ఇది కావటంలో అది మళ్ళీ రిపీట్ చేసుకుంటే కానీ అది కొంచెం తెలియదేమో అసలు. ఎస్ సార్, ఎస్ కాన్షియస్లీ వీ షుడ్ రిపీట్ ఇట్. యాక్చువల్ కాన్షియస్ అనేది కరెక్ట్ వర్డ్. కాన్షియస్లీ వీ షుడ్ రిపీట్ ఇట్. యాక్చువల్ కాన్షియస్గా జర్నీ చేయాలి, ప్రయాణం చేయాలి, క్యారీ చేయాలి, ఆ వాక్యాలకి ఆధీనం అవ్వాలి, అటువంటి ఒక సీరియస్గా ప్రయాణం చేయాలి. ఇన్ని రకాలు ఉంటుంది అది. యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంతవరకు చేసిన దాంట్లో ఇది కొంచెం లోతుల్లోకి వెళ్ళేటప్పటికి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. పూర్తిగా క్లారిటీగా తెలియటం, అర్థం తెలియటం నాకైతే. మళ్ళా ఎప్పుడన్నా మళ్ళా కొంచెం క్లారిటీగా చెప్పగలిగితే తప్పకుండా. కాకపోయినా ఎప్పుడన్నా నీకు టైం దొరుకుతుంది అప్పుడైనా. షూర్ తప్పకుండా. సులోచన గారు చెప్పండి. ఆది విలాసం పరాత్పర పరబ్రహ్మ స్థితి, అస్థి స్థితి అన్నారు కదా. అక్కడ స్వీయ ఎరుక, మాయ యొక్క ఎరుక లేదు, భ్రాంతి యొక్క ఎరుకమ్మ. భ్రాంతి యొక్క ఎరుకమ్మ లేదు అన్నారు కదా. మరి అక్కడ కోపం ఎట్లా వచ్చింది నిజములు అనే ప్రశ్న అట్లా వచ్చింది పరాత్పర పరబ్రహ్మ స్థితిలో. అది నాకు కోపం ఎవరికి వచ్చిందంటారు? మెహర్ బాబాకే, బాబా పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడా? బాబా పరాత్పర పరబ్రహ్మ స్థితికి వెళితే మళ్ళీ చైతన్యం అవ్యక్తం అయిపోతుంది. అవును. మరి పరాత్పర పరబ్రహ్మ స్థితికి వెళ్లకుండా సృష్టికర్తగా ఈ సృష్టిలోనే ఉండిపోయాడు కదా. మనకి గాంధిక్స్ లో ఏబిసిడి ఈ మన పరమాత్మ స్థితిలో సి స్థితిలోనే ఉండిపోయాడు కదా. అందుకని ఇప్పుడు ఈ కోపం అన్న ప్రశ్న పరాత్పర పరబ్రహ్మ స్థితిలో వచ్చింది అని కదా ఇప్పుడు. అవును కోహం అక్కడ స్టార్ట్ అయింది. నేను ఎవరంటే కోహం అంటే ఏం లేదండి, నేను ఎవరైనా ప్రశ్న. ఓకే చెప్పమ్మా. అదే మరి ఇప్పుడు అక్కడ వచ్చిందా లేకపోతే స్వీయ ఎరుక అంటే తాను భగవంతుడు అన్న ఎరుక, మాయ యొక్క ఎరుక అంటే ఇదంతా ఏమి లేదు అన్న ఎరుక, రెండు లేదు అంటున్నాడు కదా. అవును. మరి అక్కడ కోపం ఎట్లా వచ్చింది అని దాని అవునమ్మా. అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి తెలుసుకోవాలి అంటే ఇంకాస్త మనం ప్రయాణం చేయాలి, ఇంకొంచెం వెళ్ళాలి. చెప్తాడు మనకి మీరు అడిగిన దానికి. అవును ఎందుకంటే మీరు అవును భ్రాంతి. అందుకని కొంచెం ప్రయాణం చేస్తే గానీ ఆ కోపం అనేది అవును ఈ పరాత్పర పరబ్రహ్మ స్థితిలో వచ్చిందా, ఇంకా ఇదిగో పరమాత్మ స్థితి, ఇంకా భగవంతుడు, మాయ ఇవన్నీ అన్నారు కదా, వీటిల్లో నుంచి వచ్చిందా? దీనికి మీరు అడిగిన దానికి సమాధానము సులోచనమ్మ గారు, మనకి కొంచెం ప్రయాణం చేయాలి, మనకి కొంచెం భవిష్యత్తు చెప్తాడు దీని గురించి. ప్రస్తుతం ఇప్పుడే మొదలైంది కాబట్టి దీనికి సంబంధించి అంటే సులోచనమ్మ గారు అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు మా క్లారిఫికేషన్ ఏంటంటే, సో కోహం అంటారండి వేదాంతంలో 3 విషయాలు చెప్తారు. కోహం, నాహం, సోహం. కోహం అంటే నేనెవరు అని, నాహం అంటే ఈ నేతి ఇది నేను కాదు అని విచారణ చేస్తే లాస్ట్కి వచ్చేటువంటిది సోహం అంటే నేను ఆత్మనని తెలుస్తుంది. కాబట్టి భగవంతుడిగా మొట్టమొదటి మాట్లాడినటువంటి మాట నేనెవరు. కాబట్టి ఆ నేను అంటే ఇక్కడ సులోచనమ్మ గారు అడిగినటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే, పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఆ భగవంతుడికి
తన గురించి ఎరుక లేదు, భ్రాంతి గురించి ఎరుక లేదు కాబట్టి, కానీ అలాంటి తన గురించి భ్రాంతి గురించి ఎరుక లేనటువంటి ఆ పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి భగవంతుడికి నేనెవరిని ప్రశ్న ఎలా వచ్చింది అనేది కూడా ఒక క్లారిఫికేషన్ అడుగుతున్నారు మనకి సులోచనమ్మ గారు. కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ అనేది నాకు సంబంధించినంత వరకు ప్రస్తుతం ఇట్స్ టూ ఎర్లీ అండి. ఎందుకంటే ఇంకొంచెం ప్రయాణం చేస్తే దానికి సంబంధించిన క్లారిటీ మనకు వస్తుందండి. కాబట్టి కొంచెం సులోచనమ్మ గారు కొద్దిగా ప్రయాణం చేసి దానికి సంబంధించిన క్లారిఫికేషన్ మనము తర్వాత పొందొచ్చండి తప్పకుండా. కొంచెం ప్రయాణం చేసి జై మేహర్ బాబా. ఓకేనండి, ఇంకెవరైనా ఉన్నారండి? ఓకేనండి. సో క్లారిఫికేషన్ ఏం లేకపోతే ఇంక మనకి నెక్స్ట్ నామము అరుణ, తర్వాత ఇందుమతి గారి చేత ఆరతి, ఆ తర్వాత 2 minutes క్వైట్తో ఈ పూట మేరోపాసన కంక్లూడ్ అవుతుందండి. మెహర్ బాబా की जय. సచ్చిదానందం మెహర స్వరూపం, సచ్చిదానందం మెహర పరమానంద స్వరూపం, పరమానందం మిహిర పరమానందం మిహిర స్వరూపం, మిహిర స్వరూపం సచ్చిదానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం సచ్చిదానందం మిహిర స్వరూపం, సచ్చిదానందం మిహిర స్వరూపం, ఆత్మానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం సచ్చిదానందం మిహిర స్వరూపం, సచ్చిదానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, ఆత్మానందం మిహిర స్వరూపం, ఆత్మానందం మిహిర స్వరూపం, ఆత్మానందం మిహిర స్వరూపం, ఆత్మానందం మిహిర స్వరూపం సచ్చిదానందం మిహిర స్వరూపం, సచ్చిదానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, పరమానందం మిహిర స్వరూపం, పరమానందం
स्वरूपम पूर्णानंदम विभुम पूर्णानंदम मिहिर स्वरूपम पूर्णानंदम मिहिर स्वरूपम पूर्णानंदम मिहिर स्वरूपम सच्चिदानंदम मिहिर स्वरूपम सच्चिदानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम सच्चिदानंदम मिहिर स्वरूपम सच्चिदानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम सच्चिदानंदम मिहिर स्वरूपम सच्चिदानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम परमानंदम मिहिर स्वरूपम सच्चिदानंदम मिहिर स्वरूपम सच्चिदानंदम मिहिर स्वरूपम शाश्वत प्रीतम अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। O glorious eternal ancient one, your face is a bright transcendental sun. Light in this dark world under tears I weep. My heart may here I give to you to keep. Creator yet creationless you are. Truth and truth's body, divine avatar. Who through compassion the three worlds maintains. Destroys this ignorance that life sustains. These 5 lines are the whirling spokes of breath of the whirlwind that bears me on to death. Unless you who are infinitely kind break the wheels of which is conditioned mind. This incense is my love, these fruits my art, which to please you I have shaped from my heart. Accept them as you would a simple flower that has no use beyond its shining hour. You are myself, I sing to you in praise and beg your love to bear me through the days, till you, the ever-living perfect one, illumine my darkness with your shining sun. Eternal beloved avatar, Meher Baba ki jai. Jai Meher Baba. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనం. ముందు అవతాడు చెప్పబోయేటువంటి అద్భుతమైన అమోఘమైనటువంటి మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఆ వాక్యాలకి ఆధీనమవుతూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింపచేసుకుంటూ ప్రయాణం చేద్దాం. తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. జై మెహర్. శాశ్వత ప్రీతం అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రీతం మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా.